క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినాలంతా కృపగల దేవుడు మనలను పోషిస్తూ మరో దినం ఆయన పాద సన్నిధి చేరే భాగ్యం మనకు అనుగ్రహించినందుకు ఆ దేవదేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. చెప్దాం ఆమేన్. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా భయంకరమైన ఉగ్రతను భరిస్తూ బ్రతుకుతున్నటువంటి దినాలు. ఇది దేవుని ఉగ్రతో, ప్రకృతి వలన కలిగిన ఉగ్రతో, తోటి మనుషుని ద్వారా కలిగినటువంటి ఉగ్రతో మనం ఎరుగుం. కానీ మెట్టుకు ప్రపంచమంతా భయంకరమైన ఉగ్రతను అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఏ దేశంలో చూసినా మరణం విలయతాండవమాడుతూ అసలు సమస్త మానవాళి తుడిచిపెట్టుకుపోతుందా అన్న మరణ భయంతో ప్రపంచం ఏలుబడి చేయబడతావు. నిజమే, ప్రస్తుతం మనం బ్రతుకుతున్న దినాలు ఉగ్రతా దినాలు. చెప్పండి, ఏ దినాలు? ఉగ్రతా దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ ఉగ్రతా దినాలలో క్రైస్తవ సంఘం చేయవలసిన కార్యక్రమం ఏంటి? అసలు ఈ ఉగ్రతా దినాలను దేవుడు ఎందుకు అనుమతించాడు? ఈ ఉగ్రతా దినాల వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఒక చిన్న లేఖన భాగంలోంచి దేవుని మనస్సు మనం అర్థం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది. నాతో కలిసి అందరూ చెప్పండి. నీవు వెళ్ళి అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రజలరా, ప్రపంచం అంతటి మీదకి ఉగ్రత రాబోతుంది. ఈ ఉగ్రత దినాలలో మీరు అంతఃపురములోనికి వెళ్ళండి, తలుపు వేసుకొనండి. ఉగ్రతా దినం తీరే వరకు ఆ అంతఃపురంలోనే మీరు దాగి ఉండండి అని తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో బ్రతుకుతున్న ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుల మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. నిజమే, ప్రపంచమంతా ఉగ్రతను అనుభవిస్తున్న ఈ దినాలలో ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న సహోదరుడా, మన ఒక్కొక్కరితో దేవదేవుడు చెప్పకనే చెప్తున్న మాట ఏమిటంటే, ఈ ఉగ్రతా దినము తీరే వరకు అంతఃపురంలోనూ దాగుండు. అంతఃపురంలో నుంచి బయటికి రాకుండా నిన్ను నీవు మరుగుపరుచుకో అని సంఘాన్ని అంతఃపురపు అనుభవానికి వెళ్ళమని దేవుడి స్థలంలో మాట్లాడుతున్నాడు. అంతఃపురం అని అనటంతో మనందరికీ వెనువెంటనే ఎస్తేరు గ్రంథం మీదకి మన మనసు వెళ్తుంది. ఎస్తేరు గ్రంథం రాయబడిన ఆ కాలంలో వస్తీ మీదకి రాజైన అహష్వేరోషు యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఆ దినాలలో అహష్వేరోషు రాజు వివాహం చేసుకోవటానికి ముందు ఆయా దేశాల్లో ఉన్న కన్యకలందరినీ అంతఃపురానికి తీసుకొచ్చి 6 నెలల పాటు గోపరసంతో స్నానం చేయించి, మరొక 6 నెలల పాటు సుగంధ ద్రవ్యములతో స్నానాలు చేయించి అలంకరించి సంవత్సరం కాలం తీరిన తర్వాత రాజనగరుకు తీసుకొని వెళ్ళటం, రాజు ఏ స్త్రీని కోరుకుంటే ఆ స్త్రీ రాజుగా మార్చబడటం, ఒకవేళ రాజు తిరస్కరిస్తే ఆ స్త్రీ ఆ అంతఃపురం నుండి తిరిగి తన ఇంటికి వెళ్ళటం, ఈ అనుభవం ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం కదా. అంటే బిడ్డలారా, అంతఃపురంలో బ్రతకాల్సిన రీతిలో మనం బ్రతికితే, అంతఃపురంలో జరగాల్సిన కార్యక్రమాలు సక్రమంగా జరిగితే రాజును ఎదుర్కొనే కృప మనకు జరుగుతుంది. ఒకవేళ అంతఃపురంలో జరగాల్సింది జరగకపోతే రాజును కలుసుకోకుండా, రాజును వివాహం ఆడకుండా
వెనుదిరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది అని ఈ లేఖనాల్లో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. బిడ్డలారా, చాలా విలువైన మర్మగర్భితమైన సంగతులు మనం వినబోతున్నాం. అందరూ శ్రద్ధగా వింటున్నారు కదూ. ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాను. అసలు అంతఃపురానికి రాదగిన వాళ్ళు ఎవరు? రెండవది, అంతఃపురంలో జరగవలసిన కార్యక్రమాలు ఏంటి? మూడవది, జరగవలసిన కార్యక్రమాలు జరిగిన తర్వాత ఏం జరగబోతుంది? ఈ మూడు ప్రాముఖ్యమైన ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఏమండి, అంతఃపురానికి ఎవరు పడితే వాళ్ళు రావటానికి లేఖనాల్లో అక్కడ అంగీకరించలేదు. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతాను, మీరందరూ గమనించండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ నాతో కలిసి అందరూ గట్టిగా చెప్పాలి. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి. ఎందు నిమిత్తము? ఏంటి ఆగిపోయారు? ఎందు నిమిత్తము అంటే రాజును వివాహమాడు నిమిత్తం. అంతఃపురంలోకి కన్యకలను చేర్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే రాజుతో వివాహమాడాలి. అయితే ఈ అంతఃపురానికి చేర్చదగినటువంటి వారిలో ఉండాల్సిన 2 ప్రబలమైన ప్రాముఖ్యమైనటువంటి లక్షణములు ఏమిటంటే ఆమె సౌందర్యవతి అయి ఉండాలి, రెండవది కన్యక అయి ఉండాలి అని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది. సౌందర్యం అని అనటంతో అయ్యా, పరిశుద్ధ గ్రంథం బాహ్య సౌందర్యాన్ని అనుమతిస్తుందా? బాహ్య సౌందర్యాన్ని పరిశుద్ధ గ్రంథం కోరుకుంటుందా? దేవుడు బాహ్య సౌందర్యాన్ని కోరుకునేవాడా? నో. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ రోజున లోకంలో అనేక మంది బాహ్య రూపం అందంగా కనపడాలని విపరీతంగా తమను తాము అలంకరించుకుంటున్న వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఈ లైవ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, బాహ్య సౌందర్యాన్ని నా దేవుడు కోరుకునేవాడు కాదు, బాహ్య రూపాన్ని నా దేవుడు ఆశించేవాడు కాదు. అందుకని పరిశుద్ధ లేఖనం ఉంటుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము అని. నాగరికత పెరుగుతున్న ఈ దినాల్లో ఎక్కడ చూసినా బాహ్య రూపాన్ని విపరీతంగా అలంకరించుకునే ప్రజలను లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యట ఒక తల్లి పాస్టర్ గారికి ఫోన్ చేసిందట. ఏంటమ్మా అంటే, ఆ పాస్టర్ గారితో తల్లి ఏడుస్తా అందట, అయ్యా నా కూతురికి నెలకొచ్చి 25,000 రూపాయల జీతం అయ్యా, ₹1 కూడా ఇంటికి ఇదయ్యా, 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నది సరిపోక మరలా ప్రతి నెల మా దగ్గర 5,000 రూపాయలు తీసుకుంటుందయ్యా, 25,000 రూపాయల జీతంలో పైసా కూడా ఇయట్లేదయ్యా అని పాస్టర్ గారితో చెప్తే, పాస్టర్ గారు నవ్వి అన్నాడట, అమ్మాయి ఏమైనా బ్యాంకులో డబ్బులు దాచిపెడుతుందా? రికరింగ్ డిపాజిట్లు పోస్ట్ ఆఫీసులో ఏమన్నా కడుతుందా అని అంటే ఆవిడ నవ్వుతా అందట, బ్యాంకులో వేస్తే మీకెందుకు చెప్తానయ్యా, పోస్ట్ ఆఫీసులో వేస్తే మీకెందుకు చెప్తానయ్యా అన్నట్టే. మరి ఏం చేస్తుందమ్మా? అయ్యా, ఆ 25,000 రూపాయలు బ్యూటీ పార్లర్లో తగలబెడుతుందయ్యా, 25,000 రూపాయలు అక్కడ ఖర్చు పెడుతుందయ్యా, ఆ డబ్బులు సరిపోక ఇంకొక 5,000 రూపాయలు నా దగ్గర తీసుకుంటుందయ్యా. బిడ్డలారా చూడండి, ఈ రోజున నాగరికత పెరిగే కొద్దీ అలంకరణకు అందంగా కనపడటానికి మనుషుడు బహు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మీకు తెలుసో తెలియదో, నాకు తెలిసి మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాకంటే నాగరికత కలిగిన వాళ్ళు, లోకంలో ఏం జరుగుతుందో మాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. అవునా కాదు తమ్ముడా? అవునా అంటే మాకేమీ తెలియదా? రైట్, నిజమే. లోకంలో నాగరికత మాకంటే మీకు బాగా ఎక్కువ తెలుసు. ఆ మధ్య ఢిల్లీలోనట ఒక అమ్మాయి పెళ్లి కోసం అని మేకప్కి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట. పెళ్లి చూపులప్పుడు ఫుల్ మేకప్, అదిగో చూడండి, పెళ్లి చూపులప్పుడు ఫుల్ మేకప్, పెళ్ళికి ముందు ఫుల్ మేకప్, మొత్తానికి ఆ మేకప్ కట్ట 12 లక్షల రూపాయలు. తమ్ముడా, 12 లక్షల రూపాయలు ఖర్చు అయినాయట. మొత్తానికి మనోడు పెళ్లి చేసుకున్నాడు.
పెళ్ళైన 3వ రోజే అసలు రూపం చూసిన తర్వాత గుండెకి చచ్చిపోయాడంట. ఎందుకు? మొత్తానికి ఆ మేకప్లో మంచి అందగత్తిగా వాళ్ళు తీర్చిదిద్దారు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, ఎవరి కోసమో నీవు అలంకరించుకోవద్దు. నిన్నుగా ప్రేమించేవాడే నీకు కావాలి. ఆమేన్, ఆమేన్. నీ రూపం నల్లటి రూపమా, నీ రంగునే ప్రేమించేవాడే నీకు కావాలి. ఊర్లో అంటారు తప్పిడి ముక్కని. తప్పిడి ముక్కో సప్పిడి ముక్కో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒకవేళ నీది తప్పిడి ముక్క అయినా గమనించండి, అంగవైకల్యంతో నడిచేవాడివైనా నీవు ఏ రూపంలో ఉన్నావో నిన్నుగా ప్రేమించేవాడే నీకు కావాలి. ఎక్కడో లేని అందం తెచ్చుకొని, లేని అందాన్ని అద్దుకొని, ఎవరి కోసమో నువ్వు అందాన్ని అలంకరించుకొని కనపడటం, నా దేవుడు బాహ్య రూపం మీద లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. చూస్తాం కదా, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడే కానీ బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. మంచిదయ్యా, మరి అంతఃపురంలో చేర్చదగిన వారు సౌందర్యవతులు అని సెలవిస్తున్నారు కదా. ఎవరు సౌందర్యవతులు? దేవుని దృష్టిలో అందగాళ్ళు ఎవరు? 6 అడుగుల ఎత్తు కలిగిన వాళ్ళు కాదా? కోటేరు ముక్కు కలిగిన వాళ్ళు కాదా? సన్నగా నాజూగ్గా ఉన్నటువంటి వాళ్ళు కాదా? ఎవరయ్యా దేవుని దృష్టిలో అందగాళ్ళు? నా ప్రభు బిడ్డలారా, ఆదాము పాపం చేసిన దాన్ని బట్టి ప్రతి మనిషి దేవుని సన్నిధిలో దేవుని సారూప్యాన్ని పోగొట్టుకొని ఒక వికృతమైన రూపం పాపం ద్వారా అంతరంగికంగా అంతరంగంలో మనుషుడు స్వతంత్రించుకున్నాడు. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో మనలను సొగసైన వారిగా చేయటానికి, ఈ ప్రపంచంలో అందరికంటే అందగాడు, ఈ ప్రపంచంలో అందరికంటే సొగసైనటువంటి వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నా యేసుక్రీస్తుని గురించి బైబిల్లో రాయబడిన మాట, ఆయన ధవళవర్ణుడు, ఆమెన్, ఆయన రత్నవర్ణుడు, ఆమెన్. 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడైన దేవుడు. 10,000 మంది పురుషులను ఒక పక్కన పెట్టి వారి ప్రక్కన నా ప్రభువుని పెడితే, నా ప్రభు అసమానమైన వాడు సౌందర్యంలో, నిరుపమానమైన వాడు సౌందర్యంలో. ఆయనతో ఎవరిని సాటి చేయలేరు, పోటీ చేయలేరు నా ప్రభుతో. ఇంత గొప్ప అందగాడు 2000 సంవత్సరాల క్రితం శిలువ మ్రాను మీద కురూపిగా మారిపోయాడు, చూడనొల్లని వానిగా మారిపోయాడు. ఆయన ముఖంలో సొగసైనా లేదు, ఆయన ముఖంలో స్వరూపమైనా లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లు సొగసైన స్వరూపమైన ఆయన ముఖంలో లేదు. ఎందుకు ఆయన తన సొగసును పోగొట్టుకున్నాడు? తన సొగసును నీకు ఇవ్వాలని, తన సౌందర్యాన్ని నీకు ఇవ్వాలని, తన అందమైన రూపాన్ని ఆత్మలో నీకు అనుగ్రహించాలని ఆయన తన సొగసును పోగొట్టుకున్నాడు. బిడ్డలారా, ఇప్పుడు దేవుని దృష్టిలో అంతరంగికంగా సౌందర్యవతులు ఎవరో తెలుసా? యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి నా దేవుని దృష్టిలో సొగసైనటువంటి వాడు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, నీవు నల్లటి రంగులో ఉన్నా, ఎత్తైన పళ్ళతో ఉన్నా, లోకంలో నిన్ను చూసి వీడి రూపం వికారమైన రూపం, వీడి రూపం వికృతమైన రూపం, అసహ్యకరమైన రూపం అని బాహ్య రూపం అసహ్యకరంగా ప్రజల ఎదుట కనబడుతున్నా, యేసయ్య రక్తముతో కడగబడిన నీవు నా యేసయ్యకు సౌందర్యవతుడిగా నువ్వు కనపడుతున్నావు, సౌందర్యవంతురాలిగా కనపడుతున్నావు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి పరలోకమందలి దేవుని ఎదుట సౌందర్యవతులు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, నేను సౌందర్యవతునిగా, సౌందర్యవతురాలిగా, సౌందర్యవతునిగా నిన్ను మార్చటానికి సౌందర్యాన్ని పోగొట్టుకున్న యేసయ్య రక్తంతో నువ్వు కడగబడ్డావా? యేసయ్యను నీ సురక్షకునిగా నువ్వు అంగీకరించావా? యేసయ్య రక్తంతో కడగబడ్డావా? ఒకవేళ యేసయ్య రక్తంతో కడగబడకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే ఆయనను సురక్షకునిగా అంగీకరించుదువుగాక, ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడుదువుగాక. రెండవది, వారు సౌందర్యవతులు మాత్రమే కాదట. ఎవరట వాళ్ళు? కన్యకలు అని రాసింది పరిశుద్ధ గ్రంథంలో. కన్యత్వాన్ని గూర్చి ఎఫెసీ పత్రికలో దైవ సేవకుడైన, క్షమించండి, కొరింథీయులకు రాసిన పత్రికలో దైవ సేవకుడైన పౌలు గారు 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో
ఓ చక్కటి మాట చెప్తాడు. తమ్ముడు మైక్లో చదువు తమ్ముడు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని కానీ. చాలు సర్పము తన కుయుక్తి చేత అని అంటాడు. అంటే బిడ్డలారా, అందరూ చూడండి, దేవుడు దైవ సేవకులు అందించిన వర్తమానం ద్వారా మనం బాప్తిస్మం తీసుకోబడి, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి యేసు ప్రభు వారికి పెండ్లి భార్యగా ప్రదానం చేయబడ్డాం. చెప్పండి, మనం అందరం ఏం చేయబడ్డాం? చెప్పాలి. ఏం చేయబడ్డాం? ప్రదానం చేయబడ్డాం. ఎవరికి ప్రదానం చేయబడ్డాం? ఒక్కడే పురుషుణ్ణి చేరుకోవటానికి, యేసయ్యను చేరుకోవటానికి ప్రదానం చేయబడ్డాం. ఎలా ప్రదానం చేయబడ్డాం? పవిత్రురాలైన కన్యకగా యేసయ్యకు, మన స్వపురుషుడైన యేసయ్యకు ప్రదానం చేయబడ్డాం. బిడ్డలారా, స్వపురుషుణ్ణి చేరుకోవటానికి మనం ప్రదానం చేయబడ్డాం కదా. మీకు తెలుసు, ప్రదానం చేయబడిన అమ్మాయి ఎవరికి ప్రదానం చేయబడిందో, ప్రదానం చేయబడిన తన స్వపురుషుని గురించి ఆలోచిస్తూ కూర్చున్న ఆ అమ్మాయి ఆలోచన ప్రదానం చేయబడిన వ్యక్తి మీదే ఉంటుంది. ప్రదానం చేయబడిన ఆ అమ్మాయి కూర్చున్నా, లేచినా, ఏ పని చేస్తా ఉన్నా ఎవరితో ప్రదానం చేయబడిందో ఆ వ్యక్తిని గూర్చే ప్రదానం చేయబడిన అమ్మాయి ఆలోచిస్తూ కూర్చుంటాం. ఈ రీతిగా బాప్తిస్మం ద్వారా మనం ప్రదానం చేయబడ్డాం కదా. మన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తును చేరే వరకు ఆయన గూర్చే మనం ఆలోచిస్తూ బ్రతకాల్సిన ఈ భయంకరమైన దినాలలో స్వపురుషుడు కాకుండా, స్వపురుషుడు ఒక్కడే పురుషుడని రాయబడినాడు లేఖనాలు మనం చూసాం కదా. లోకంలో స్వపురుషునితో పాటు పరపురుషుడు ఒకడు ఉన్నాడు. ఎవరయ్యా పరపురుషుడు అంటే, పాప పురుషుడిగా పిలువబడుతున్న శత్రువైన సాతాను. శత్రువైన సాతాను ఏం చేశాడో తెలుసా? నీ కన్యత్వాన్ని చెరపాలని, యేసుక్రీస్తు మీద నుండి నీ మనస్సు తొలగించాలని, యేసుక్రీస్తు పవిత్రతలో నుంచి నిన్ను తప్పించాలని, నీ కన్యత్వానికి ఎలాగైనా మలినం తీసుకురావాలని లోకాన్ని నీలో ప్రవేశింపచేసి, లోకపు ఆశలు నీలో కలుగు చేసి నీ కన్యత్వాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు పాప పురుషుడైన సాతాను. నీ స్వపురుషుడైన యేసయ్యను చేరకుండా ఎలా మన కన్యత్వాన్ని పాడు చేస్తూ ఉన్నాడు? దైవ సేవకుడైన యాకోబు పత్రికలో మాట్లాడుతూ ఓ చక్కటి మాట మాట్లాడతాడు. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? చెప్పండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? చూడండి, ఎవరిని వ్యభిచారులు అంటున్నాడు? సహజంగా వ్యభిచారం అని అనటంతో మనిషికి ఉండే అభిప్రాయం ఏంటంటే, భర్త ఉండగా పరపురుషునితో తిరిగితే, భార్య ఉండగా పరస్త్రీతో తిరిగితే లోకంలో ప్రజలు దాన్ని మాత్రమే వ్యభిచారం అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమంటుందో తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక వ్యక్తి లోకాన్ని స్నేహిస్తే, లోకం వైపు తిరిగితే, లోకాన్ని తనలోనికి రాణిస్తే, లోక స్నేహం చేసే ప్రతి వాడు వ్యభిచారి అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఏమిటయ్యా లోకం? ఏమిటయ్యా లోక స్నేహం? పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కదా. యోహాను భక్తుడు అంటాడు, లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. లోకానికి భక్తుడిస్తున్న డెఫినేషన్ ఏంటంటే, లోకములో ఉన్నదంతా నేత్రాశ. బిడ్డలారా, నీ స్వపురుషుడైన యేసుక్రీస్తును చేరకుండా పరపురుషుడైన సాతాను నీ కన్యత్వాన్ని ఎలా పాడు చేస్తున్నాడో తెలుసా? నీలో తెలియకుండా నేత్రాశను పుట్టించాడు. ఏమిటి నేత్రాశ? దారి వెంబడి వెళ్తూ ఉన్నావు, ఒక అందమైనటువంటి అమ్మాయి నీ కళ్ళకు కనపడింది. అమ్మాయిని చూడటంతో నీ చూపులో ఒక పాపం, నీ చూపులో ఒక అపవిత్రత, నీ చూపులో ఒక తెలియని కాముకత్వపు ఆత్మ, నీ చూపులో ఒక తెలియని ఆ మోహపు ఆలోచన నీ మనస్సును ఏలుబడి చేసింది. కారణం ఏంటో చెప్పమంటారా? శత్రువైన సాతాను
లోకమనే నేత్రాశలో నిన్ను పడేసి నీ కన్యత్వాన్ని పాడు చేసుకునేటట్లుగా సాతాను నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడు. సీరియల్ అనే నేత్రాశ, సినిమాలనే నేత్రాశ, అలంకరణ అనే నేత్రాశ, లోకంలో గొప్పగా కనపడాలి అనే జీవపు డంబం, ఏమి సంపాదించుమా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అనే శరీరపు ఆశలో పడేసి నీ కన్యత్వాన్ని పాడు చేస్తాడు. నా ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను, దేవుని వాక్యం ఎవరిని వ్యభిచారి అందో తెలుసా? లోకంతో స్నేహం చేసే ప్రతి వ్యక్తిని వ్యభిచారి అని అంది. నిజమే బిడ్డలారా, కన్యకలుగా పిలువబడుతున్న మనం, బాప్తిస్మం తీసుకొని ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన మనం ఎవరితో మనం స్నేహం చేయాలి? ఎవరితో ప్రదానం చేయబడ్డామో ఆయన తలంపులతో, ఆయనతో మనం స్నేహం చేయాలి. సంగమా, ఈరోజు మన సహవాసం దేనితో? టీవీలతో కాదా? ఈరోజు మన సహవాసం దేనితో? సెల్ ఫోన్తో కాదా? ఈరోజు మన సహవాసం దేనితో? సీరియళ్లతో కాదా? ఈరోజు మన సహవాసం దేనితో? లోకపు మనుషులతో కాదా? ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డ, నన్ను క్షమించు, నేను చెప్పబోయే మాట కాస్త ఘాటుగా ఉన్న సాత్వికంతో అంగీకరించు. టీవీతో నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే దైవిక భాషలో నీవు ఒక వ్యభిచారివే. సీరియల్కు బానిసైపోయావంటే, సెల్ ఫోన్కి బానిసైపోయావంటే, సినిమాలకు బానిసైపోయావంటే ఆత్మ సంబంధంగా నీవు వ్యభిచార స్థితిలో ఉండి కన్యత్వాన్ని పోగొట్టుకున్నావు. దేవుని వాక్యం బోధిస్తుంది. నిజమే బిడ్డలారా, వేదనతో ఈ మాట మనం అంగీకరించుదాం. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళం వాస్తవమే, కానీ ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన వాళ్ళ వాస్తవమే, కానీ ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన మనం మన కన్యత్వాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఈరోజు మనం కనపట్లేదా? మన భక్తికి మరకలంటిన, మన భక్తికి మైలంటిన స్థితిలో మనం బ్రతకట్లేదా? ఆలోచించండి. కన్యత్వాన్ని పోగొట్టుకొని ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పరపురుషునిగా పిలువబడుతున్న సాతాను పంచన చేరి కన్యత్వాన్ని పోగొట్టుకున్న ఓ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అడుగుదాం, అయ్యా కన్యత్వాన్ని పోగొట్టుకున్న నేను మరలా ఆ పరిశుద్ధతను తిరిగి సంపాదించుకోవాలంటే, రారాజును కలుసుకోవాలంటే నేనేం చేయాలి? ఆలోచిస్తే బిడ్డలారా, వీళ్ళు సౌందర్యవతులే, కన్యకలే. వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎస్తేరు గ్రంథంలో చూస్తే అంతఃపురంలోకి తీసుకెళ్లారు. మరలా జ్ఞాపకం చేస్తాను, 6 మాసాలు గోపుర తైలంతో స్నానాలు చేయించారు. మెట్టుకు ఈరోజు గోపురసాన్ని గూర్చి ఓ పరిపూర్ణమైన వివరణ, దేవుడు నన్ను క్షమించుగాక, మీరెప్పుడు ఎన్నడూ వినని కొన్ని మర్మయుక్తమైన సంగతులు దేవుడు మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. దేవుడు ధారాళంగా మనతో మాట్లాడునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు ధారాళంగా మనతో మాట్లాడునుగాక. ఇక అందరూ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో గోపురసం అనే మాట తరచుగా లేఖనాల్లో మనం చూస్తాం కదా. ఈ గోపురసం అనేది అరబ్ దేశాల్లో, అలాగే ఈజిప్ట్ దేశంలో, ఇస్రాయేల్ దేశంలో మెరహ్ అనే చెట్టు, మీరు లైవ్లో చూస్తున్నారు చూడండి, చెట్టు చూయించుతాముడా. ఆ చెట్టు పేరు మెరహ్, ఇంగ్లీష్లో MYRRH, మెరహ్ అని అంటారు. చెట్టు ఆ చెట్టు వాస్తవంగా ముండ్లతో నింపబడి ఉంటుంది. ఆ చెట్టు చుట్టూతో ముండ్లు ఉంటాయి. అద్భుతం ఏంటంటే, ఈ చెట్టును ఘాటు పెట్టినప్పుడు, గొడ్డలితో ఘాటు పెట్టినప్పుడు దాంట్లో నుండి ఆ జిగురు పదార్థం, బంకలాంటి జిగురు పదార్థం వస్తుంది. దానినే మెరహ్ అని పిలుస్తారు. తెలుగులో గోపరసము అని పిలుస్తారు. ఆ గోపరసాన్ని వాస్తవంగా ఆ రోజుల్లో దేనికి వాడేవాళ్ళంటే, దాన్ని యాంటీ బ్యాక్టీరియాగా, అంటే స్నానం చేయించేటప్పుడు ఈ గోపరసాన్ని వేసి ఆ ఒంటి మీద గాయాలు కానీ, కురుపులు కానీ, దుర్వాసన కానీ ఏదైనా ఉంటే అది పోగొట్టబడేటట్లు. రెండవది, సంపన్న స్థితిలో ఉన్నవాళ్ళు నోటి శుద్ధి కోసం గోపురసాన్ని వాడేవాళ్ళు. మీలో చాలామందికి తెలుసు,
ఐగుప్తు దేశంలో మమ్మీలు ఉన్నాయి కదా. మమ్మీలు అంటే అమ్మలు అనుకునేరు కాక, మమ్మీలంటే చనిపోయిన శవాలు ఉంటాయి చూసారా, ఆ చనిపోయిన శవాలను భద్రపరిచే ఆ ప్రక్రియనే మమ్మీలు అంటారు. ఆ మమ్మీల శరీరాన్ని భద్రపరచడానికి, కుళ్ళు పట్టకుండా, డీకంపోజ్ కాకుండా ఉండటానికి గోపురసాన్ని లోపట కూర్చి గోపురసాన్ని ఆ శవపేటికలు ఆ శవంలోకి చేరుస్తారు. ఈ గోపురసం ఏం చేస్తుందో తెలుసా? చచ్చిపోయిన శవానికి కూడా కుళ్ళు పట్టకుండా కాపాడగలిగే ఒక అద్భుతమైన శక్తి ఈ గోపురసానికి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గోపురసం ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది? అంతఃపురంలో చేర్చబడిన రాజకుమార్తె గోపురసంతో స్నానం చేయబడటం ఆత్మీయంగా దేనికి గుర్తుగా ఉంది అన్నది లేఖనాల్లో మనం ఆలోచిస్తే, గోపురసం అది ముండ్ల చెట్టులా కనపడుతుంది అని మనం విన్నాం కదా. ఈ గోపురసం ముండ్ల మకుట ధారి అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యకంగా సూచనగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద ముండ్ల మకుట ధారిగా ఉన్నప్పుడు రాణువు వారు యేసు ప్రభువును ప్రక్కలో పొడిచారు. యోహాను సువార్తలు మనం చూస్తాం కదా. ఆయనను ప్రక్కలో పడటంతో సైనికులలో ఒకడు ఈటెతో ఆయనను ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీరును కారెను. అంటే పాత నిబంధనలో ఛాయగా, పాత నిబంధనలు సూచనగా ఉన్న ఈ గోపురసం ఎవరికి గుర్తుగా ఉంది అంటే రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ముండ్ల చెట్టు, గోపురసపు చెట్టు ఎవరికి గుర్తుగా ఉందంటే రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు వారిని ప్రక్కలో గుచ్చినప్పుడు, యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టినప్పుడు, యేసు ప్రభు వారి తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు గోపురసపు చెట్టులో నుండి గోపురసం ఎలా బయలుదేరిందో యేసుక్రీస్తు ప్రభు వారిలో నుంచి కూడా రక్తము నీరు ప్రవహించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, అందరూ వింటున్నారు కదా. ఈ లాక్డౌన్ దినాల్లో అంతఃపురపు అనుభవానికి ప్రతి క్రైస్తవ సంఘం రావటానికి దేవుడు కృప చూపించునుగాక. ఏమిటయ్యా అంతఃపురపు అనుభవం? నిజమే ప్రభా, మీ వాక్యంలో చెప్పినట్లుగా నా భక్తిని పోగొట్టుకున్నానయ్యా, నా విశ్వాసాన్ని పోగొట్టుకున్నానయ్యా, నా పవిత్రమైన జీవితాన్ని పోగొట్టుకున్నానయ్యా. పరపురుషుడైన సాతాను పంచన చేరి, పరపురుషుడైన శత్రువు పంచన చేరి నేత్రాశలో పడిపోయానయ్యా, జీవపడంబంలో పడిపోయానయ్యా, శరీరాశలో పడిపోయానయ్యా. అయ్యా, నా పాపాన్ని క్షమించని యేసుక్రీస్తు రక్తముతో స్నానమాడే కృప దేవుడు మనకిచ్చునుగాక. నీరుగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మతో కడుగుకునే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఈ క్రొత్త నిబంధన కాలములో ఏది గోపురసానికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారి రక్తం, యేసుక్రీస్తు ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మే ఈ గోపురసానికి సాదృశ్యంగా ఉంది. అంతఃపురం అనే లాక్డౌన్లో బ్రతుకుతున్న దేవుని ప్రజలారా, ఈ లాక్డౌన్ దినాలలో యేసుక్రీస్తు రక్తముతో ఒకవైపున కడగబడి, అదే సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మచేత రక్తము చేత మనం స్నానమాడుతూ ఉంటే ఒక అద్భుతమైన శుద్ధీకరణ నా దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట ఈ గోపురసం యేసుక్రీస్తు వారి రక్తానికి గుర్తు. ఈ గోపురసం గాయాలను, మచ్చలను, ఆ గాయాలలో ఉన్న దుర్వాసనను కడిగివేసేది, మాన్పివేసేది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, కన్యకకు గాయాలు ఎందుకయ్యాయి? కన్యక ఎక్కడ గాయాల పాలయ్యింది? ఈ కన్యకలో దుర్వాసన రావటానికి కారణం ఏంటి? మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 5వ చరణం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. చూడండి, భక్తుడైన దావీదు ఈ స్థలంలో మాట్లాడుతూ ఏమంటాడయ్యంటే
నా మూర్ఖత వలన నాకు గాయాలు కలిగాయి. ఆ గాయాలలో నుండి దుర్వాసన బయలుదేరి వస్తూ ఉంది. అయ్యా, నాలో నుంచి దుర్వాసన. ఎందుకయ్యా ఈ దుర్వాసన? గాయాలు కలిగాయి. ఎందుకు గాయాలు కలిగాయి అయ్యా? మూర్ఖతతో నేను ప్రవర్తించాను. నా మూర్ఖ ప్రవర్తన నేను గాయాలైపోవటానికి కారణమైందయ్యా మాట్లాడుతున్నాడు భక్తుడైన దావీదు. నా ప్రభు బిడ్డలారా, మూర్ఖత లేక మూర్ఖుడు అని ఎవరిని అంటారో తెలుసా? ఇది తప్పు అని వాడికి తెలుసు, కానీ ఆ తప్పే చేస్తాడు. ఇలా మాట్లాడితే దేవుని కోపం దిగొస్తుంది అని ఆ వ్యక్తికి తెలుసు, మాట్లాడతాడు. అలా చూస్తే అలా చూడకూడదు అని తెలుసు, చూస్తాడు. ఆ మాటలు వినకూడదు అని తెలుసు, వింటాడు. ఆ మాటలు మాట్లాడకూడదు అని తెలుసు, మాట్లాడతాడు. గమనించండి, తెలిసి ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని వాక్యం ఏమంటుందంటే మూర్ఖుడు అంటుంది. దావీదు కూడా తాను ఏమంటాడు? నేను మూర్ఖుడిగా ప్రవర్తించాను. ఎక్కడ మూర్ఖుడిగా ప్రవర్తించావయ్యా? బిడ్లారా, దావీదు చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి వాడు. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది? నరహత్య చేయవద్దు. ఏమి రాయబడి ఉంది? వ్యభిచరించవద్దు. నీ పొరుగువానిలో దేనినైనా, ఎద్దునైనా గాడిదనైనా, నీ పొరుగువాడి భార్యనైనా, నీ పొరుగువాడి చెప్పండి తమ్ముడా, నీ పొరుగువాడి వస్త్రాన్నైనా ఆశించవద్దు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. ఈ మాట దావీదు బాల్య దినాల నుంచి చదివాడు. బాగా తెలుసు దావీదుకి. రాజైన తర్వాత బిడ్లరా, పాప పురుషుడైన సాతాను దావీదులో ప్రవేశించి దావీదులో ఉన్న కన్యత్వాన్ని పాడు చేశాడు. ఎలా పాడు చేశాడు? ముందు నేత్రాశలో పడేశాడు. అదిగో దావీదు, స్నానమాడుతున్న ఆ స్త్రీని చూడు, బహు అందంగా ఉంది. నేత్రాశలో పడేశాడు. వెంటనే ఆమెను చూశాడు, ఆకర్షితుడయ్యాడు, భటుణ్ణి పిలిచాడు, ఆమెతో వ్యభిచరించి శరీరాశలో పడిపోయాడు. వాక్యం వింటున్న తమ్ముడా, పరపురుషుడైన సాతాను కూడా నీ కన్యత్వాన్ని ఎట్లా పాడు చేస్తాడో తెలుసా? ఈ ఖాళీ దినాల్లో, లేకపోతే ఉద్యోగం చేస్తున్న దినాల్లో సెల్ ఫోన్ నీ ముందుంచి పలానా సైట్ ఓపెన్ చేయి, ఓ అశ్లీలమైన బూతు బొమ్మల్ని కనపడతాయి, ఒకసారి చూడు. ఏ విధం చేతనైనా నీ కన్యత్వాన్ని పాడు చేసే, నీ పవిత్రతను పాడు చేసే ఒక అపవిత్రతలోకి నిన్ను లాగివేయాలి. చూడండి, దావీదు నేత్రాశలు పడిపోయాడు, శరీరాశలు పడిపోయాడు. అతని లోపట ఉన్న ఆత్మ, దేవుని ఒక వాక్యం మనస్సాక్షి గద్దిస్తా ఉంది. దావీదు, నువ్వు చిన్నప్పటి నుంచి చదివిన వాక్యం పొరుగువాడి భార్యను చెరపకపోవటం మాత్రమే, ఆశించటం కూడా తప్పు అని లేఖనాల్లో రాయబడి ఉంది. దావీదు, నువ్వు వెళ్ళొద్దయ్యా. దావీదు, నువ్వు వెళ్తే దేవుని శాపం నీ మీదకు వస్తుందయ్యని మనస్సాక్షి తనతో మాట్లాడినా దావీదులో ఒక తెలియని మూర్ఖత్వం. ఏదేమైనా నా మనసు కోరుకున్నది నేను చేయాల్సిందే, ఏదేమైనా ఊరియా భార్య నేను చేరాల్సిందేనని ఆమెతో వ్యభిచరించాడు. తన పాపం కప్పుకోవటానికి చివరికి నరహత్య కూడా జరిగించాడు. నా ప్రభు బిడ్డలారా, ఇలాంటి అనుభవంలో దావీదు బ్రతుకుతూ ఉంటుండగా దావీదు కలిగిన గాయాలు ఎంత అంతా కాదు. తామారు చెరపబడింది అన్న దుర్వార్త విన్నాడు. అమ్నోనే ఈ పాడు పని చేశాడన్న వార్త విన్నాడు. ఆ తర్వాత అబ్షాలోము చంపబడ్డాడు అన్న వార్త విన్నాడు. దానికి ముందు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు అన్న వార్త విన్నాడు. అవమానాన్ని తట్టుకోలేక అరణ్యానికి ఏడుస్తూ పారిపోతున్నాడు. దావీదు, నీ బ్రతుకులో ఈ గాయాలు ఎందుకు కలిగాయ్యా? మూర్ఖుడిగా ప్రవర్తించాను. ఈ మూర్ఖ ప్రవర్తనే నా బ్రతుకు గాయాల పాలవటానికి కారణమైంది. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ నీవు మూర్ఖుడిగా ప్రవర్తిస్తే, వాక్యమేదో నీకు తెలిసిన, వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో నువ్వు ఎరిగిన, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, వాక్యం వింటున్న బిడ్డ, దావీదే మూర్ఖ ప్రవర్తనకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దావీదు మీదకే శిక్ష పంపించిన దేవుడు నిన్ను శిక్షించే విషయంలో ఉపేక్షించుడు అన్న సంగతి ఈ వాక్యం వింటుండగా నువ్వు గమనించు.
గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం. ఎందుకయ్యా ఈ గాయాలు? మూర్ఖపు ప్రవర్తన. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. లోకసువార్తలో యేసు ప్రభు వారే అంటారు, తెలియక తప్పు చేసిన వాడికి కొన్ని దెబ్బలే తగులుతాయట. తెలిసి తెలిసి తప్పు చేస్తే లెక్కలేనన్ని దెబ్బలు తగులుతాయట. ఏంటట? తెలియక తప్పు చేస్తేనేమో వాడికి కొన్ని దెబ్బలే తగులుతాయట. తెలిసి తెలిసి ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి లెక్కలేని దెబ్బలు తగులుతాయి. అంతఃపురంలో ఉన్న ఈ వ్యక్తి ఎవరు? కన్యక. దేవుని వాక్యం ఆమెకు బాగా తెలుసు. దేవుడు ఏది కోరుకుంటాడో, దేవుడు ఏది ఆశిస్తాడో ఈమెకు పరిపూర్ణంగా ఎరిగిన దేవుని చిత్తాన్ని జరిగించకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించింది. అంటే బిడ్డలారా, దావీదు ఇక్కడ మూర్ఖుడిగా ప్రవర్తించాడు కాబట్టే ఆ మూర్ఖ ప్రవర్తనకు లెక్కలేనన్ని దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియ క్రైస్తవుడా, నీ జీవితంలో కూడా దెబ్బ మీద దెబ్బలు ఎందుకు తగులుతున్నాయో చూడు. ఏ మూర్ఖపు ప్రవర్తనను బట్టి ఆపద మీద ఆపద. కుమార్తె విషయంలో చూస్తే ఆపద, ఉద్యోగ విషయంలో చూస్తే ఆపద, ఆరోగ్య విషయంలో చూస్తే ఆపద, ఆర్థిక విషయంలో చూస్తే ఆపద. వీటన్నిటికంటే విశేషంగా నీ ఆత్మీయత చూసిన ఓ తెలియని రోగగ్రస్తమైన పరిస్థితిలో ఉందేమో. నాతోటి దైవ సేవకుడా, ఇన్ని సంవత్సరాలు జీవితంలో సేవ చేస్తున్నా, ఒక ఎదుగుదల లేని పరిచర్య మన బ్రతుకులో చేయటానికి కలిగిన కారణం పరపురుషుని పంచన చేరేవేమో, పాప పురుషుడైన సాతాను వరలో ఒకవేళ వెళ్ళిపోయేవేమో. మీకు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు దైవజనుడైన మోషేను సేవకు రమ్మని పిలిచాడు. చెప్పండి, ఎవరిని రమ్మని పిలిచాడు? అందరూ చెప్పాలి. ఎవరిని రమ్మని పిలిచాడు? మోషేను రమ్మని పిలిచాడు. దేవుని మాట విని వెంటనే మోషే తనతో పాటు తన భార్య, తన పిల్లలు మొత్తం కలిసి దేవుని సేవకని వాళ్ళు బయలుదేరారు. లేదోనండి, దేవదూత దూసిన కత్తి చేతబోని దేవదూత మోషే సిప్పోరోలకు ఎదురుగా నిలవబడి జరిగిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఆ దూత దూసిన కత్తి చేతబోని మోషేను చంపటానికి బయలుదేరింది. నాకు చాలా కాలం అసలు ఈ వాక్యం అర్థం కాల. అరే, మోషేను దేవుడి సేవకు పిలిచాడు కదా, పిలిచిన దేవుడే దేవదూత చేతికి దూసిన కత్తినిచ్చి మోషేను చంపమని పంపించాడేంటి? ఇంతకు దేవుడు పిలిచాడా లేదా? దేవుడు పిలిచింది వాస్తవమే. మోషేను హతమార్చమని దూతకు ఖడ్గమిచ్చి పంపించింది వాస్తవం. ఎందుకు దూత చేతికి ఖడ్గం ఇచ్చాడు? ఆ వివరణ మనకు అర్థం కావాలంటే, ఆ దూసిన కత్తి చేతబోని దూత రావటంతో జ్ఞానం కలిగిన ఆ భార్య సిప్పోరా పాస్టర్ గారు ఏం చేసిందో తెలుసా? రాతి కత్తిని తీసుకొని తన చిన్న కుమారుడికి సున్నతి చేయించింది. అంటే ఇక్కడ గమనించండి, మోషే మీదకు దేవుని ఉగ్రత ఎందుకు దిగొచ్చిందో తెలుసండి. గమనించండి, చిన్న కుమారుడికి సున్నతి జరిగించలా, గెర్షోముకు సున్నతి చేయించాడు. మీరు వింటున్నారు కదా, గెర్షోముకు సున్నతి చేయించాడు కానీ ఎలియాజరుకు సున్నతి చేయించలేదు. నేను అడుగుతాను, ఏమండి సున్నతి చేయించడం తప్పే, ఓకే రైట్, ఒప్పుకుంటాను. అబ్రహాముకు దేవుడిచ్చిన నిబంధన 8వ దినాన సున్నతి చేయబడాలి, లేఖనాల్లో రాయబడి ఉంది. అయితే మోషేను బ్రతికింపజేసి సిప్పోరాని చంపొచ్చు కదా. సరే, సిప్పోరాని కాకపోయినా సున్నతి చేయబడింది ఎవరు? చిన్న కుమారుడు ఎలియాజరు కదా, చిన్న కుమారుని చంపొచ్చు కదా అని అంటే, బిడ్డలారా మీకు చెప్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను. సున్నతి ఆచారాన్ని గూర్చిన ప్రత్యక్షత ఎవరికి ఉంది? సున్నతి చేయబడాలి అన్న గ్రహింపు సిప్పోరాకు లేదు. ఎందుకు? ఆవిడ మిద్యానీయురాలు. సున్నతి ఆచారాన్ని గూర్చిన గ్రహింపు కుమారుడికి తెలియదు, చిన్నవాడు ఎలియాజర్. గమనించండి, సున్నతిని గూర్చిన వాక్యం పరిపూర్ణంగా ఎరిగిన వ్యక్తి ఎవరయ్యంటే మోషేనే. వాక్యం ఏదో తెలిసిన ఆ వాక్యము తన ఇంటిలో నెరవేర్చకపోవటాన్ని బట్టి దేవుని ఉగ్రత మోషే మీదకి దిగొచ్చింది.
ఈ లైవ్ వాక్యం వింటున్న నాతోటి దైవ సేవకులారా, నన్ను మీరు అన్యథ భావించొద్దు. మీ అన్నయ్యగా, మీ తమ్ముడిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నాతోటి దైవ సేవకులారా, నాతోటి జత పని వారులారా, మీరు నిస్వార్థమైన సేవకులే, కాదనటానికి లేదు. మీరు పవిత్రంగా దేవుని పరిచర్య చేసేవాళ్ళే, కాదనటానికి లేదు. మరి మీ ఇంట్లో మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? నీ యవన కుమారుడి పరిస్థితి ఎలా ఉంది? సంఘాన్ని కట్టగలిగేవు కానీ నీ కొడుకునే నువ్వు కట్టుకోలేకపోయావంటే, సంఘాన్ని కట్టగలిగేవు కానీ నీ కడుపున పుట్టిన కూతుర్నే నువ్వు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావంటే, ఒకవేళ మోషే పరిస్థితే నీ ఇంటిలో దాపురించిందేమో. ఆ ఇంటిలో జ్ఞానవంతురాలైన సిప్పోరా ఉంది, వెంటనే కత్తిరించింది, తొలగించింది. నా ప్రభు బిడ్డలారా, దావీదు జీవితంలో పశ్చాత్తాపాన్ని చూస్తాం. మోషే జీవితంలో తొలగింపు మనం చూస్తాం. ఈ దినాలు ఏ దినాలు అయ్యి అంటే దిద్దుబాటు చేసుకునే దినాలు. ఈ దినాలు ఏ దినాలు అయ్యి అంటే అంతఃపురంలో చేరిన మనం దావీదులాగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే కృప మన ఒక్కొక్కరి మీద నా దేవుడు కుమ్మరించునుగాక. గట్టిగా చెబుదాం ఆమేన్. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి దేవునికి ఆయాసకరమైనవి ఏవి నీలో ఉన్నాయో వాటిని తొలగించుకోగలిగితే, మొండ్ల చెట్టుగా పిలువబడుతున్న గోపరసపు చెట్టులో నుంచి బయలుదేరిన యేసు క్రీస్తు రక్తం అనే గోపరసం నిన్ను కడిగి, నీ గాయాలు మాన్పి, నీ దుర్వాసనను కొట్టివేసి నిన్ను పరిమళ వాసనగా రక్తం మార్చునుగాక. అయితే బిడ్డ విను, ఆ రక్తం నిన్ను కడగాలంటే నీ జీవితంలో చేయాల్సిందేంటో తెలుసా? ఎక్కడ నీ కన్యత్వాన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడ అపవిత్రుడు అయ్యావో, ఎక్కడ దేవుణ్ణి ఏడ్పించావో, మరలా మరలా ఆయనకు గాయాలు ఎక్కడ రేపావో, ఎక్కడ ఆయనను పదే పదే సిలువ వేస్తూ ఉన్న వ్యక్తిగా నువ్వు కనపడుతూ వచ్చావో, ఆ విషయమై దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే యేసుక్రీస్తు రక్తం ఇప్పుడే ఈ గడియలోనే నీ ప్రతి పాపాన్ని కడిగి, నీ మూర్ఖతను కడిగి, నీ దుర్వాసనను కడిగి పరలోకపు తండ్రికి నిన్నొక పరిమళ వాసనగా మార్చునుగాక. ఈ లాక్డౌన్ దినాలు దేవుడు మనకు అనుగ్రహించడంలో ఉన్న ఆయన ప్రధానమైన ఉద్దేశం, ఆయన ప్రధానమైన సంకల్పం ఏమిటంటే, ఈ అంతఃపురంలో చేర్చబడినటువంటి కన్యక, దాని గాయాలు మాన్పబడాలి, ఆ మచ్చలు మాన్పబడాలి, ఆ గాయాలలో ఉన్నటువంటి దుర్వాసన అంతా మొట్టమొదట 6 మాసాల పాటు స్నానం చేయబడి తొలగించబడాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా అంతఃపురంలోని లాక్డౌన్లో చేర్చబడినటువంటి మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రతి పాపాన్ని తొలగించుకుని యేసుక్రీస్తు రక్తముతో కడగబడే దినాలు, ఈ దినాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. అటు దినాలుగా దేవుడి దినాలను చేయునుగాక. రెండవది జ్ఞాపకం చేస్తాను, ఈ గోపురసం ద్వారా చేసే రెండవ అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే దంతశుద్ధి అని విన్నాం కదా. ఏ శుద్ధి? అందరూ చెప్పాలి. ఏ శుద్ధి? దంతశుద్ధి అనే మాటను 2 కోణాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఈ అంతనగరకు అంతఃపురానికి చేర్చబడిన తర్వాత ఈ పెండ్లి కుమార్తె లేక ఈ కన్యక ఆహారం మార్చబడాలి, ఆహార్యం మార్చబడాలి. ఈ రెండిటిలో ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి. దంతశుద్ధి అనే మాటకండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడిచ్చిన ఓ చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ చూడండి, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. తమ్ముడ చదువు, తమ్ముడ మైక్లో అందరూ బాగా వినాలా. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. చాలు. ఈ మాట భలే తమాషాగా ఉంది. చూడండి, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు, రాజా ఇది పోయింది రైట్, వినండి. మీ పట్టణములన్నిటిలోనూ, అందరూ చెప్పాలా, మీ పట్టణములన్నిటిలోనూ, అరే చెప్పండి,
మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేశాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దంతశుద్ధి కలుగు చేశాడట. ఎట్లా దంతశుద్ధి కలుగు చేశాడు? ఆహారం లేకుండా చేశాడంట. ఈ లాక్డౌన్ దినాల్లో ఏం జరిగిందో నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం జరిగిందండి, ఆహార కొరత. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు దంతశుద్ధి కలుగు చేశాడు. హల్లెలూయా. గడిచిన దినాల్లో ఏది తినాలనుకుంటే అది తిన్నాం, ఏది తాగాలనుకుంటే అది తాగాం, ఏది భుజించాలనుకుంటే అది భుజించాం. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రపంచంలో మనుషులందరికీ చెప్పండి ఏ శుద్ధి? ఏమండి, ఈ దంతశుద్ధి కోల్గేట్ పేస్ట్తో కాదు, ఇంకోటి ఏది తమ్ముడా, క్లోజప్తో కాదు, ఇంకోటి ఏది? మీకంటే నాకే తెలుసురా తమ్ముడా, ఏం చేద్దాం పని. డాబర్ పేస్ట్, డాబర్ పౌడర్తో కాదు. ఈ కడవరి దినాల్లో ప్రజలకు దంతశుద్ధి దేంతో కలుగు చేస్తున్నాడంటే ఆహార కొరత. నిజమే బిడ్డలారా, ఇక్కడ ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఏ కూరగాయ కొనాలన్నా భయం. కొనటానికి జేబులో డబ్బులు ఉన్నా కొన్ని చోట్ల మార్కెట్లో దొరకట్లా. ఒకవేళ మార్కెట్లో దొరికినా, ఎందుకంటే ఆ మధ్య పేపర్లో వేశారు, జంతువులు కూడా కరోనా వస్తుందంట. పెద్ద పులి కూడా కరోనా వచ్చిందంట. పెద్ద పులికి వచ్చినప్పుడు గొర్రెలకి మేకలకి రాకుండా ఉంటాయా? అందువలన గొర్రె తలకాయ దొరకట్లా, మేక తలకాయ దొరకట్లా తమ్ముడా, బోటి కూర అసలు దొరకట్లా, బోటి గోంగూర అసలు దొరకట్లా. ప్రపంచం అంతటికి దంతశుద్ధి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజల పరిస్థితి చెప్పాలంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఏడ్చారంట. చెప్పండి దేనికోసం ఏడ్చారు? అరణ్యంలో వాళ్ళు ప్రయాణమే 40 సంవత్సరాలు నడిచేటప్పుడు అండి, కాళ్ళ నొప్పులు వచ్చి నేను ఏడ్చినోడు ఒకళ్ళు లేడు. అయ్యా నడవలేకపోతున్నాం, నడువుల నొప్పి వచ్చిందని నడువుల నొప్పి కోసం ఏడ్చినోళ్ళు లేరు. వాళ్ళందరూ ఎందుకు ఏడ్చారో తెలుసా? మాకు చేపలు గుర్తు వస్తున్నాయి, మాకు కాకరకాయలు కాదు కేకరకాయలు గుర్తు వస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తు వస్తున్నాయి. వాళ్ళు ఉల్లిపాయలు కూడా వదిలిపెట్టలా. మాకు కొత్తిమీర గుర్తు వస్తుంది. బిడ్డలారా, వాళ్ళు దేనికోసం ఏడ్చారంటే మాంసం కోసం ఏడ్చారు. వాళ్ళు ఎట్లా ఏడ్చారు, ఆ ఏడ్పు బైబిల్లో చదివితే మనకు అర్థం కాలేదు, కానీ లాక్డౌన్ దినాల్లో ఇజ్రాయేల్లో బాగా అర్థమైంది. ఎందుకంటే ప్రపంచానికి దంతశుద్ధి. లైవ్లో వాక్యం వింటున్న మనుష్యుడా, సహోదరుడా, ఎందుకు ఈ ఆహార కొరత ప్రపంచానికి కలిగిందో తెలుసా? ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక సందేశాన్ని నా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏమిటా సందేశం? మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడు. క్రైస్తవుని బ్రతికించేది రొట్టె కాదు, క్రైస్తవుని బ్రతికించేది మాంసం కాదు, క్రైస్తవుని బ్రతికించేది నేలలో నుంచి తీయబడిన ఆహారం కాదు, క్రైస్తవుని బ్రతికించేది గోపురసపు చెట్టులో నుండి తీయబడిన జీవాహారం అనే వాక్యం. రొట్టె వలన కాదు, దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతకాలి. ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి? ఎందుకు వాక్యం అనే వాక్యాన్ని మన బ్రతుకులో ఆహారంగా తీసుకోవాలి? ఎందుకో తెలుసా? పరలోక రాజ్యాలు చేరటానికి కావలసిన నియమావళి, పరలోక రాజ్య సమాచారం ఈ గ్రంథములో రాయబడి ఉంది. ఒక భక్తుడు అంటాడు, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం, దానితో పాటు పరలోక గ్రంథం అయి ఉన్నది. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎందుకు ఇది పరలోక గ్రంథమో తెలుసా? పరలోకం చేరుకోవటానికి కావలసిన ఆ నియమావళి ఈ గ్రంథములో రాయబడి ఉన్నది. పరలోక రాజ్యాన్ని చేరుకునే ఆ కృప ఈ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకనే కొంతమంది భక్తులు ఈ గ్రంథానికి పెట్టబడిన అద్భుతమైన పేరు మీకు జ్ఞాపకం చేస్తాను. బిడ్డలారా, మీలో చాలామందికి ఈ గొప్ప శాస్త్రవేత్త తెలుసు. ఆయన పేరు చార్లెస్ డార్విన్. థ్యాంక్ యూ తమ్ముడా. చార్లెస్ డార్విన్ అద్భుతం. చూస్తూ ఉన్నారు కదా, గడ్డం. పాపం ఆయన కోతిలాగున్నాడేమో నాకు తెలియదు, కానీ
మరి వాళ్ళ తాత ముత్తాతల్లో ఎవరు కోతిలాగా ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి దేనిని బట్టో తెలియదు, కానీ ఆయన ఒక వాదన తీసుకొచ్చాడు. మనుషులంతా కోతిలో నుంచి పుట్టుకొచ్చారు అన్న విపరీతమైన వాదన. ఎందుకంటే ఆయన కాస్త ప్రకృతి ప్రేమికుడు, ఎక్కువగా ప్రకృతి మీద అధ్యయనం చేసేవాడు. ఎందుకో ఒక తొందరపాటు ఆలోచనతో మనుషులంతా కోతిలో నుంచే వచ్చారు అనేటువంటి ఒక విపరీతమైన సిద్ధాంతాన్ని లోకంలో ప్రవేశపెట్టాడు. అలాగని క్రైస్తవుడు కాదా, హేతువాదకుడా అనంటే హేతువాదకుడు కాదు, క్రైస్తవుడే కానీ ఒక లోతైన భక్తి భావాలు లేనటువంటి వాడు. చార్లెస్ అని అనటంతో క్రైస్తవుడు అని ఇట్టే అర్థం చేసుకోగలుగుతారు కదా, వింటున్నారు కదా. క్రైస్తవుడే కానీ ఒక లోతైన భక్తి భావాలు లేనటువంటి వాడు. అలాగని హేతువాదకుడు కాదు. ఆ వ్యక్తి అలాంటి ప్రతిపాదనలు కొనసాగిస్తున్న రోజుల్లో వృద్ధాప్యానికి వచ్చాడు, చనిపోయే ఆఖరి క్షణాలకు వచ్చాడు. అలాగని పూర్తిగా ఆఖరి క్షణాలు కాదు, వృద్ధాప్యానికి వచ్చాడు. ఆ దినాలలో ఒక సువార్తికురాలు, నడి వయసులో ఉన్న ఒక సువార్తికురాలు ఈ చార్లెస్ డార్విన్ని కలవటానికి వచ్చింది. ఆ సువార్తికురాలి పేరు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా. ఆ తల్లి పేరు, ఆవిడ పేరు ఎలిజబెత్ లేడీ హోప్ లేక ఎలిజబెత్ రీడ్ కాటన్. స్క్రీన్ మీద కనపడుతున్న ఆ తల్లే. ఆ తల్లి పేరు మరలా చెప్తాను, ఎలిజబెత్ రీడ్ కాటన్. ఎవరయ్యా ఈవిడ అని అంటే, భారతదేశంలో ప్రత్యేకంగా తెలుగు వారికి సుపరిచితమైన ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. తెలుగు వారందరూ ఆయనకు పెట్టినటువంటి పేరేంటంటే అపర భగీరథుడు. చెప్పండి చెప్పాలి. ఈ మధ్య మన కేసీఆర్ గారిని అంటున్నారు కానీ అపర భగీరథుడని. అసలు ఈ ప్రపంచ తెలుగు రాష్ట్రాల్లో అపర భగీరథుడని పేరు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే స్క్రీన్ మీద చూస్తున్నారు, సర్ ఆర్థర్ కాటన్. ఎవరయ్యా ఈయన అంటే రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జి కట్టినటువంటి ఆయన, గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య ప్రకాశం బ్యారేజీ కట్టిన మహానుభావుడు, కర్నూలు కడప ప్రాంతాలలో తమ్ముడా మీ కర్నూలులో కూడా క్యానల్ కట్టే ఛానల్ కాలువలో నిర్మించింది ఎవరయ్యా అంటే సర్ ఆర్థర్ కాటనే. నీకు తెలియదు, నాకు తెలుసు, అదే తేడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. కర్నూలులో, కడపలో, అలాగే గుంటూరు జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, ఈస్ట్ వెస్ట్ అద్భుతమైనటువంటి బ్యారేజీలు కట్టా. అందుకనే తెలుగు వాళ్ళు ఆయన చేసిన సేవలను మర్చిపోకుండా అపర భగీరథుడు అనే పేరు పెట్టారు. అక్కడ దాకా ఎందుకంటే మీరు గోదావరి బ్రిడ్జి దిగుతూ ఉంటే గుర్రం మీద ఒక ఆయన కనపడతాడు, గుర్రం మీద ఒక ఆయన బొమ్మ స్టాట్యూ మీద కనపడింది. ఎవరయ్యా ఆయనంటే సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్ గారి కుమార్తె ఎలిజబెత్ లేడీ హోప్ లేక ఎలిజబెత్ రీడ్ కాటన్. ఈవిడే మంచి భయభక్తి కలిగింది. తను లండన్ పట్టణానికి వెళ్ళినప్పుడు డార్విన్ గారిని కలవాలని, యేసుక్రీస్తును గూర్చి పరిచయం చేయాలని, కనీసం చనిపోయే ఆఖరి క్షణాలలోనైనా దేవుని వాక్యం ఆయనకి చెప్పి ఆయన ప్రభు తట్టు త్రిప్పాలనే ఆశతో వెళ్ళేసరికండి అద్భుతం చూడండి. ఈ డార్విన్ మంచమైన ఆ లేవలేని స్థితిలో మంచమైన పండుకొని ఈమె చూస్తుండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతూ కనపడ్డాడు. ఈవిడికి అర్థం కాల, డార్విన్ బైబిల్ని వ్యతిరేకించినట్లుగా యవన కాలంలో మాట్లాడిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు గ్రంథాన్ని చదవటమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవటమా, ఇది నిజమా కాదా అన్నట్లుగా అనుమానంగా లోపటికి వెళ్ళింది. ఎవరో రావటం చూసి ఆయన బైబిల్ ప్రక్కన పెట్టాడు. వెంటనే ఈవిడ అనుకుంది, బైబిల్లో ఉన్న లోపాలు ఏమైనా కనిపెడదామని చదివాడేమో అని అనుకొని, సరే ఏమీ తెలియనట్లుగా, సార్ డార్విన్ గారు ఏదో చదువుతున్నారు కదా, ఏం చదువుతున్నారు అని అడిగింది. డార్విన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆవిడ్ని చూశానడట. రాజగ్రంథాన్ని చదువుతున్నాను అన్నాడట. ఈవిడికి అర్థం కాక, అయ్యా రాజగ్రంథమే అది. ఆఖరి క్షణాల్లో మరణ పడక మీద ఉన్న చార్లెస్ డార్విన్ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మాట్లాడిన మాట, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాజగ్రంథం.
ప్రపంచంలో గ్రంథాలు ఎన్నున్నా రాజగ్రంథం ఒకే ఒక్క గ్రంథం, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్. రాజులు ఎంతమంది ఉన్నా రారాజు ఒక్కడే, ఆయనే రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువారు. రాజ్యాలు ఎన్నున్నా పరలోక రాజ్యము ఒక్కటే, మార్గాలు ఎన్నున్నా పరలోకానికి ఒకే ఒక్క మార్గం, ఆ మార్గమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయ్యా డార్విన్ గారు, మరి మీరు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏదో విపరీతమైన వాదనలు వాదించారు కదా. ఆయన కన్నీళ్లు విడుస్తూ చెప్పాడట, ఫామ్లెస్ అంటే రూపులేని ఆర్గ్యుమెంట్స్, అవన్నీ ఆధారాలు లేనటువంటి ఊహాకల్పితమైన మాటలు మాట్లాడి నా యవ్వన జీవితం అంతటిని నేను పాడు చేసుకున్నాను అని ఆ ఆఖరి క్షణాల్లో పశ్చాత్తాపడి యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడట. మెట్టుకు ఆ గొప్ప భక్తుడు ఈ పరిశుద్ధ గ్రంథానికి పెట్టినటువంటి పేరేంటో తెలుసా? రాజగ్రంథము. చెప్పండి బిడ్లరా, ఈ లాక్డౌన్ దినాలు ఎందుకు దేవుడిచ్చాడో తెలుసా? రొట్టె వలన కాదు, రాజగ్రంథం వలన నువ్వు బ్రతకాలి. ఎందుకు ఇది రాజగ్రంథంగా పిలువబడింది? పరలోక రాజ్యానికి నిన్ను చేర్చగలిగే ఒకే ఒక్క గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి, నాతో కలిసి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. కింద పుట్నోట్లో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? పరిశోధించుడి అని రాసి ఉంటుంది. ఇక అందరు నా వైపు చూడండి. తమ్ముడా, అందరు నా వైపు చూడండి. రైట్, అందరూ చూడండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇక్కడ అంటారు, లేఖనములలో నిత్య జీవం ఉన్నదని తలంచుచు దానిని పరిశోధించండి. బిడ్లారా, ఎందుకు ఈ లేఖనాన్ని పరిశోధించాలి? బిడ్లారా, చదవటం వేరు, పరిశోధించటం వేరు. కొంతమంది లోడలోడా అన్న ఒక రోజులోనే బైబిల్ చదివేశాను అన్న అంటారు. ఎట్లా చదివేవురా? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, తర్వాత యెహోషువ, ఆ తర్వాత రూతు, ఆ తర్వాత మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మూడో రాజులు అన్నాడు. ఒరే తమ్ముడా, మూడో రాజులు ఎక్కడుంది? లేదు, మనోడు పెట్టాడు. ఎందుకు మనోడు పెట్టాడో తెలుసా? మనోడు లొడలోడా చదివాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు బిడ్డలారా, ఇది రాజగ్రంథం. పరిశోధించండి, పరిశీలించండి. నిత్య జీవం చేరుకోవటానికి కావలసిన ఆ సూక్తులు, దైవోక్తులు యేసు నామములో మీకు ప్రత్యక్షమగునుగాక. ఏం చేయాలి? రాజనగరు చేరిన మనం రాజగ్రంథాన్ని చదువుతూ వాక్యముతో శుద్ధీకరించబడే కృపదేవుడు మనకిచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. వాక్యముతో శుద్ధీకరించబడాలి. అందుకనే దైవ సేవకుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు. సంఘానికి డాగైనా, మచ్చైనా, ముడతైనా, కలంకమైన అట్టిది మరి ఏదైనా లేకుండా ఉండునట్లుగా వాక్యమనే ఉదకము చేత నేను స్నానము చేయిస్తూ ఉన్నాను. లాక్డౌన్ దినాల్లో గృహాల్లో బ్రతుకుతున్న క్రైస్తవ సమాజమా, వాక్యపు ఉదకము చేత, గోపరసపు ఉదకము చేత ఈ దినాలు స్నానం చేయబడునుగాక. నీలో ఉన్న డాగు, మచ్చ, ముడత, కళంకము అట్టిది ఏదైనా వాక్యము ద్వారా కొట్టివేయబడునుగాక. రాజగ్రంథమే నీకు ఆహారంగా మార్చబడునుగాక. బిడ్లరా, దంతశుద్ధి అని వ్రాయబడిన చోట ఇంకొక విలువైన మాట చెప్తాను. దంతశుద్ధి అంటే నోరు ఉంది కదా, వాడుక, భాష, మాట, పదజాలానికి గుర్తు. ఆయా ప్రాంతాల నుండి, సంస్కృతుల నుంచి కన్యకలు అంతఃపురానికి తీసుకురాబడ్డారు కదా. చెప్పండి, ఎక్కడికి తీసుకురాబడ్డారు? అంతఃపురం నుండి కనికరిస్తే రాజసౌధానికి కొంతమంది వెళ్తారు. రాజసౌధానికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ కనికరం దొరక్కపోతే రాజసౌధం నుండి
బ్యాక్ టు పెవిలియన్, తిరిగి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజసౌధానికి మీకు బ్యాక్ టు పెవిలియన్ అన్న తర్వాత క్రికెట్ గుర్తొచ్చింది. నాకు తెలుసు మీరు ఇళ్లలో ఉండి కూడా నవ్వుకున్నారు. రైట్. ఇప్పుడు కన్యకలు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ భాష వేరు. రాజనగరులో మొరటు భాష మాట్లాడకూడదు. ఆ భాష శైలి, ఆ పదజాలం రాజసం ఉట్టిపడేటట్లుగా, రాజదర్పం కొట్టుమిట్టాడేటట్లుగా ఆ భాషా శైలి ఉండాలి. బిడ్లారా, రాజనగరిలో వాడే భాష వేరు, గృహాలలో వాడేటువంటి భాష వేరు. ఈ అంతఃపురంలో కన్యకలను పెట్టి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ నపుంసకులు రాజరికపు భాష నేర్పేవాళ్ళు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆ మొరటు భాషను తొలగించి, ఆ మొరటు మాటను తొలగించి, ఆ మాటలో ఉన్న మొరటుతనం యేసు నామములో సిలువ వేయబడి నాగరికత కలిగిన భాష, మరో రకంగా చెప్పాలంటే రాజభాష, రాజసం ఉట్టుపడేటువంటి భాష అంతఃపురంలో నేర్పుతారు. బిడ్లారా, ఈ లైవ్ వింటున్న నేను కానీ మీరు కానీ మనమందరం మొరటోళ్ళమే. రాజస సంభాషణ ఎలా ఉంటుందో, ఆ రాజస దర్పదం ఉట్టిపడేటట్లుగా ఎలా మాట్లాడాలో అది మనకు తెలియదు. ఎందుకో చెప్పంటారా? మొరటుతనంలో పెరిగినటువంటి వాళ్ళం, మొరటు భాషకు అలవాటు పడినటువంటి వాళ్ళం. రాజసౌధంలో రాజును మనం పరిణయమాడాలి అనంటే మొరటుతనం తొలగించబడాలి. బిడ్డలారా, రాజు రాణి లేకపోతే రాజసౌధంలో వినబడేటువంటి మాటలు, ఆ పదజాలం, ఆ విధానమే పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇప్పుడు రాజభవనంలో కాకుండా రాజభవనంలో రాజు రాణి మాట్లాడుకునే మాటలు ఒక రకంగా ఉంటాయి. భర్తను భార్య, భార్యను భర్త పిలిచే సంభాషణ కూడా వేరుగా ఉంటుంది. రాజు తన కొడుకుని పిలిచేటప్పుడు కూడా కుమారా అంటాడు. ఏమంటాడు? కుమారా. ఆ కొడుకు ఏమంటాడు? ఏమి నాయన పిలిచావా? అన్నాడు. ఇప్పుడు రాజు పిలిచాడు కొడుకుని, కుమారా కుమారా. బైబిల్లో రాసి ఉంటుంది కదా, రాజకుమార పుత్రిక. రాజుల భాష ఇది. రాజకుమార పుత్రిక అని అంటంతో రాజకుమార పుత్రిక కుమారా అని అంటు, ఏంది పిలిచావు? నానో పిలిచావా నాన్న అని అనడం. రాజరికపు భాష వేరు. ఏమంటాడో తెలుసా? చిత్తం మహాప్రభు. రాజు రాణిని పిలుస్తాడు మహారాణి. మన భర్త పిలుస్తాడు భార్యని, దోయ్ ఇదిగో నిన్నే. ఏమొస్తుంది? ఇక చూస్తుంది భర్త నాకు చూపించి, ఏంది పిలిచావు చెప్పు, ఏంది చెప్పు. బిడ్లారా, ఇది మొరటు భాష. మహారాజా, చిత్తం మహాప్రభు. బిడ్లారా, మన నోటి మాటల్లో ఉన్న ఆ మొరటుతనం, అట్లాగని గ్రాంధికం వాడాలని కాదు సుమి నా అభిప్రాయం. ఏమండి, అమ్మో రాజభాష మాట్లాడమన్నాడు కాబట్టని ఎక్కడెక్కడో గ్రాంధికపు పుస్తకాలు చదివి ఇక మనిషిని చూసి వర్ణ నిస్వర్ణ కర్ణాటక వింటున్నారా? అమ్మో, ఇక మనం రాజుల భాష మాట్లాడాలంట, ఇక నుంచి మన భాష మారిపోవాలని చెప్పి వర్ణ నిస్వర్ణ కర్ణాంతక కీర్ణలోచనే అని అనేరు కాక, మీరు ఇక అమ్మో రాజుల భాష మాట్లాడాలంట అని చెప్పి అవేవో విని ఆ మధ్య చిన్నప్పుడు మహాభారతం ఇవన్నీ చదివేటప్పుడు ఒక ఆయన అంటాడు,
అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో కానీ ఉంటుంది. పొరపాటున ఈ డైలాగులు నేర్చుకొని రాజుల భాష మాట్లాడమని ఆ భాష మాట్లాడారు గాక, నీ నోటి మాటల్లో ఉన్న మొరటుతనం యేసు నామములో అది తొలగించబడును గాక. ఎప్పుడు మన సంభాషణ కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా మన ప్రతి మాటలో వాక్యము చేర్చబడాలి. మాటల్లో ఉన్న కరుకుదనం, మాటల్లో ఉన్న ఆవేశం, మాటల్లో ఉన్న ఆ నొప్పించే స్వభావం యేసునామంలో తొలగించబడి రాజస్వం ఉట్టిపడే భాష దేవుడు మన నోట ఉంచునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎప్పుడు మన నోట బైబిల్ భాష ఉండాలి. ఈ మధ్య నాగరికత పెరిగిన తర్వాత, అన్న మీ అబ్బాయి మిమ్మల్ని ఏమంటాడో నాకు తెలియదు కానీ తండ్రి కొడుకులు ఏమని పిలుచుకుంటారంటే, కొడుకు తండ్రిని అంత దూరం చూడటంతో హాయ్ డాడ్, హాయ్ డాడ్ అంటాడు. తండ్రి తక్కువ తిన్నాడా, ఇంకా తండ్రి 3 ఆకులు ఎక్కువ చదివాడు, హాయ్ డూడ్ అంటున్నాడు. తండ్రి ఏమో తండ్రిని పట్టుకునే కొడుకు డాడ్ అంటే, ఈ తండ్రి ఏమో డూడ్ అంటున్నాడు. ఇది బైబిల్ భాష కాదు. చూడండి, మోరియా పర్వతం ఎక్కేటప్పుడు ఇస్సాకు అబ్రహాముల సంభాషణ చూడండి. ఇస్సాకు తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, తండ్రి బలి అర్పించడానికి నిప్పు కట్టెలు ఉన్నాయి, బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏది? అబ్రహాం చూసి అంటాడు, నా కుమారుడా, మనం ఆరాధించే దేవుడు యెహోవా ఈరే. ఆయన పర్వతం మీదే చూసుకుంటాడు. వధించబడవలసిన గొర్రె పిల్లను పర్వతం మీద దేవుడు సిద్ధపరిచాడు. నా కుమారుడా, దాని గురించి నువ్వు చింతించొద్దు అంటే, బిడ్డలారా, వాళ్ళ మధ్యలో ఉన్న ఆ పదజాలం, ఆ సంభాషణలో దేవుని యొక్క ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. అత్త కోడళ్ళారా గమనించండి, బైబిల్లో మంచి అత్త కోడళ్ళు ఉంటారు. ఎవరయ్యి అంటే రూతు, నయోమి. చెప్పండి చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. రూతు, నయోమి. ఆ మధ్య కోడలని, మా అత్త నయోమి అయితే నేను రూతుని ఎందుకు కానండి, నేను ఎందుకు రూతుని కాలేదంటే మా అత్త నయోమి కాదు కాబట్టి. ఇంకొంతమంది అంటారు, మా కోడలే కనుక రూత్ అయితే, మా కోడలే కనుక రూత్ అయితే నేను నయోమిని ఎందుకు కాకపోయేదేనండి, నయోమికి అమ్మనయ్యి ఉండేదాన్ని అంటారు. బిడ్డలారా, నీ కోడలు ఎట్లాంటిదైనా, నీ అత్త ఎట్లాంటిదైనా, ఆ దైవికమైన ప్రత్యక్షత మన ఇంటిలో ఉట్టిపడును గాక. ఈ అత్త తన కోడలు రూతును పట్టుకొని ఏమంటుందో తెలుసా? నా కుమారి, నీ మేలును గూర్చి యోచించవలసిన దానను కదా నేను. నా కుమారి, ఆ పొలం దగ్గరికి వెళ్ళు. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చేసేవాడు. నిశ్చయముగా నీ అవమానాన్ని ఆ వ్యక్తి కప్పుతాడనే నమ్మకం నాకుంది. నా కుమారి, కోడలను పట్టుకొని నా కుమారి అని పిలుస్తుంది. ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో అత్తలకుండే ఓ భయంకరమైన లక్షణం ఏంటంటే, కోడలంటే చాలు, గోంగూరలో పురుగు అంటారు చూసారా, దాన్నైనా కాస్త నెమ్మదిగా పడేస్తారేమో కానీ కోడలంటే నా కాలు కింద అడిగుండా, కోడలంటే నా కాలు కింద అడిగుండాలా. ఎందుకురా అసలు ఈ అత్తలకి ఎట్లాంటి మనస్తత్వం వచ్చిందని నేను ఆలోచిస్తే నాకు వచ్చిన తలంపు ఏంటంటే, వీళ్ళత్త అందుకున్నారా, ఎవరత్త? అత్త అత్త. ఇప్పుడు అత్త ఉంది కదా, ఈ అత్తకు ఒకప్పుడు అత్త ఉంది కదా, ఆ అత్త పెట్టిన టార్చర్ అంతా మనసులో ఉంచుకొని, ప్రభా నేను పడిన బాధే ఇంకోటి కూడా పడాలని చెప్పి, ఆ అత్త కాలంలో ఈ కోడలు ఎంత బాధపడిందో ఆ కోపం అంతా ఎవరి మీద రుద్దుతున్నారు? చెప్పండి చెప్పండి బిడ్డలారా. బైబిల్లో నయోమి రూతులను చూడండి. అత్తను తల్లిలాగా చూసింది, కోడల్ని కూతురులాగా చూసింది. బిడ్డలారా, ఈ మన మాటలో ఉన్న ఈ మొరటుతనం కొట్టివేసే శక్తి దేనికి ఉందయ్యి అంటే గోపురస్సానికి ఉంది. ఈ గోపురస్సం దేనికి గుర్తు? జ్ఞాపకం చేస్తాను. ఈ గోపురస్సం దేనికి గుర్తు? నాలుకను శుద్ధి చేయగలిగే ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అందుకని అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం కదా, చూడండి ఆ మాట, 2వ అధ్యాయం.
హల్లెలూయా. రైట్, అందరూ చూడండి, నా వైపు చూడండి. ఇక అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో రాసింది కదా, మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారట? అగ్ని స్వరూపంలో విభాగించబడిన నాలుకల వలె. విభాగించబడిన నాలుక అగ్ని స్వరూపంలో దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి, అందరూ ఒక్కసారి నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్వరూపంలో విభాగించబడిన నాలుకల వలె ఎందుకు వాళ్ళ మీదకి దిగొచ్చాడంటే, ప్రభు బిడ్డలారా, అగ్ని స్వరూపంలో దిగి రావటానికి కలిగిన కారణం ఏంటంటే, వాళ్ళ నాలుకలో ఉన్న చెత్తను కాల్చివేయటానికి అగ్ని స్వరూపంలో దేవుడు దిగొచ్చాడు. ఈ లైవ్ ప్రోగ్రాం వింటున్న దేవుని బిడ్డలారా, నీ నాలుక మీద ఏ చెత్త ఉన్నా, అబద్ధమనే చెత్త ఉన్నా, అపవిత్రత అనే చెత్త ఉన్నా, సరసోక్తులనే చెత్త ఉన్నా, డబుల్ మీనింగ్ అనే చెత్త ఉన్నా, కుయుక్తి మాటలనే చెత్త ఉన్నా, కత్తిపోటు మాటలనే చెత్త ఉన్నా, ఏ వ్యర్థమైన మాటలు నీ నోట ఉన్నా, నీ చెత్తను కాల్చివేయగలిగిన శక్తి గోపరసం అనే పరిశుద్ధాత్మలో దాగి ఉంది అన్న సంగతి నువ్వు గ్రహించి ఇప్పుడే ఈ గడియలోనే పరిశుద్ధాత్మను నువ్వు ఆహ్వానించదువుగాక. ఆత్మదేవుడు నీ లోనికి దిగి వస్తే, ఆత్మదేవుడు నీ హృదయాన్ని ఆవరిస్తే, నీ నోటి మాటల్లో ఉన్న చెత్తంతటిని కాల్చివేసి నీ నోటు నుంచి బయలుదేరే ఒక్కొక్క మాటను అగ్ని కణము వలె దేవుడు అభిషేకించునుగాక. నిజమే, అపోస్తుడైన పేతురు గారు తాను మేడగది మీదకి రాకమునుపు తన నాలుకంతా అపవిత్రతతో ఉండేది. ఒక అబద్ధికుడు బిడ్లారా, అపవిత్రమైన నాలుకతో, అబద్ధపు నాలుకతో మేడగది మీదకి వచ్చాడు. ఎప్పుడైతే మేడగది మీదకి వచ్చాడో, విభాగించబడిన నాలుకల వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి రావటంతో నాలుకలో ఉన్న చెత్తను కాల్చివేసింది, నాలుకలో ఉన్న అబద్ధాన్ని కాల్చివేసింది, నాలుకలో ఉన్న కల్మషాన్ని కాల్చివేసింది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ నాలుకలో ఉన్న చెత్తను కాల్చివేసి నీ ప్రతి నోటి మాటను అగ్ని కణము వలె దేవుడు అభిషేకించేవాడు. పేతురు జీవితంలో ఎంత గొప్ప మార్పు కలిగిందో చెప్తాను. ఒకప్పుడు అబద్ధమాడిన పేతురు ఎదుట అబద్ధమాడిన భార్యాభర్తలు బ్రతకలేదు, చచ్చిపోయారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగి వస్తే, గతంలో ఏ పాపం నీ ఎదుట నిలవబడిందో, గతంలో ఏ పాపం నీ ఎదుట బ్రతికిందో, ఆత్మ నీలోనికి వచ్చిన తర్వాత ఆ పాపం బ్రతకటానికి అవకాశము లేదు. ఆ పాపాన్ని చంపగలిగిన శక్తి మరి అన్నడూ నీ జీవితంలో కనపడకుండా రూపుమాపగలిగిన శక్తి నీ మీదకు దిగి వచ్చే విభాగించబడిన నాలుకల వంటి గోపరసములో దాగి ఉంది. ఈ లైవ్ లో వాక్యం వింటుండగా దేవుని ఆత్మ నీ మీద కొమ్మరించబడును గాక, దేవుని ఆత్మ నీ మీద కొమ్మరించబడును గాక. దేవుని ఆత్మ విభాగించబడిన నాలుకల వలె ప్రజలందరి మీద ఆయన ఆత్మ కొమ్మరించబడును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు విభాగించబడిన నాలుకల వలె మాత్రమే కాక అగ్ని స్వరూపంలో ఆ నాలుక ఎందుకుందో తెలుసా? మనం ఆరాధించే దేవుడు అగ్ని, దహించు అగ్ని. బైబిల్లో దేవుని గురించి ఏమని రాస్తుందంటే, ఆయన నేత్రములు అగ్నిజ్వాలా సమములు అని రాస్తుంది. అలాగే యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయన నాలుక అగ్ని స్వరూపంలో ఉంది అని రాస్తుంది. ఆయన అగ్ని స్వరూపం కలిగిన వాడు గనుక పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలను అగ్ని స్వరూపులుగా మార్చునుగాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఈ అంతఃపురంలో చేర్చబడిన తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఒకటి, గాయాలు, దుర్వాసన, దుర్వాసన తొలగించబడేటట్లుగా గోపరసం అనే యేసయ్య రక్తంతో కడగబడాలి. దంతశుద్ధి జరగాలి. శరీర సంబంధమైన భోజనంతో కాదు, దేవుని వాక్యమనే జీవాహారంతో మనం పోషించబడాలి. అంత మాత్రమే కాదు, దంతశుద్ధిని కలుగు చేసే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆఖరి మాట కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. ఆఖరి మాట, ఇక అందరూ చూడండి నా వైపు. ఆత్మశుద్ధి. ఇప్పుడు 2 శుద్ధులు గూర్చి విన్నాం. ఒకటి శరీర శుద్ధి,
రెండవది దంతశుద్ధి, మూడవది ఆత్మశుద్ధి. ఇది చాలా లోతైన మాట, చాలా క్లుప్తంగా చెప్తాను. ఈ గోపురసాన్ని వాస్తవంగా ఎక్కడ వాడేవాళ్ళు అంటే, ప్రత్యేకంగా ఐగుప్తు దేశంలో మమ్మీలను భద్రపరిచే విషయంలో. ఏమండి, మరలా పొరపాటు పడేది కాక, మమ్మీలంటే అమ్మోళ్ళు కాదు. మమ్మీలంటే ఐగుప్తు దేశంలో రాజులు రాణులు చనిపోతే వాళ్ళ శవాలను భద్రపరచడానికి ఒక ప్రొసీజర్ పాటించేటువంటి వాళ్ళు. ఆ భద్రపరిచినటువంటి శరీరాలనే మమ్మీలు అనేటువంటి వాళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ రాజుల శరీరాలు భద్రపరచడానికి, అంటే ఆ శరీరాలకు కుళ్ళు పట్టకుండా ఉండటానికి గోపురసాన్ని లోపట కూర్చి గోపురసం చేత స్నానం చేయించి ఆ అంతరేంద్రియాల లోపట గోపురసాన్ని ఉంచేటువంటి వాళ్ళట. ఎందుకంటే గోపురసానికి ఉన్న ఒక అద్భుతమైన గుణం, చచ్చిన శవము యొక్క, చచ్చిన శరీరానికి కుళ్ళు పట్టకుండా కాపాడే ఆ గొప్ప గుణం గోపురసానికి ఉంది. బిడ్లారా, మీకు తెలుసు కదా, శవం అట్లా చనిపోతే 1-2 రోజుల్లోనే డికంపోజ్ అయిపోతాయి, రూపురేఖలు మారిపోతాయి. కారణం ఏంటంటే, చనిపోయిన శవానికి ఆ సూక్ష్మ క్రిములు తేలిగ్గా ఆవరిస్తాయి, తొందరగా పాడు చేస్తాయి కదా. అయితే అద్భుతం ఏంటంటే, గోపురసపు చెట్టులో నుంచి తీయబడిన ఈ గోపురసానికి ఉన్న ఆ గొప్ప గుణం ఏంటంటే, చనిపోయిన శవము యొక్క శరీరం కుళ్ళు పట్టకుండా కాపాడే అద్భుతమైన శక్తి ఈ గోపురసంలో దాగుంది. ఆత్మీయంగా ఆలోచించుదాం. ఇంతకీ చనిపోయిన ఈ శవం దేనికి గుర్తుగా ఉంది? మృతి నొందిన ఈ మృతదేహం దేనికి గుర్తుగా ఉంది? బిడ్లారా, చనిపోయిన అనుభవం బాప్తిస్మానికి గుర్తుగా ఉంది. మీ అందరికీ తెలుసు కదా, రోమాపత్రికలో దైవ సేవకుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడు? పాపము విషయమై మనం చనిపోయి బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడ్డాము అంటాడు. గమనించండి, బాప్తిస్మం ద్వారా ఏం చేయబడ్డామంటాడు? సమాధి చేయబడ్డామంటాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, సమాధిని ఎవరిని సమాధి చేస్తారు? ఏమండి తమ్ముడా, నువ్వు బతికుండా వాళ్ళనే చేసేటట్టున్నావు వింటారా? సహజంగా చెప్పండి, ఎవరిని సమాధి చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు. ఆలోచించండి, ఈ సమాధి కార్యక్రమాన్ని దేంతో పోలిస్తున్నాడు? బాప్తిస్మపు అనుభవంతో పోలిస్తున్నాడు. నిజమే బిడ్డలారా, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి పాపం విషయమై మృతుడే, అపవిత్రత విషయమై మృతుడే, చీకటి కార్యక్రమాల విషయమై మృతుడే, లౌకికమైన కోరికల విషయమై మృతుడే. పాపం విషయంలో మనం చచ్చిన వాళ్ళం వాస్తవమే. కానీ బిడ్డలారా, పాపం విషయమే చచ్చిన ఈ శవానికి ఒక ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం? బ్యాక్టీరియా తొందరగా అంటుకుంటుంది, తొందరగా ఈ శరీరం డికంపోజ్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే బిడ్డలారా, మనం బ్రతుకుతున్న ఈ పాపలోకంలో ప్రభు కొరకు బ్రతకాలని నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, నీ లోపట ఉన్న తీర్మానాలను కలుషితం చేసే ఆ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. బాగా మీరు వింటున్నారు, గమనించండి. దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఈ పాపం నాకొద్దు అని నీవు అనుకున్నా, సాతాను పదే పాపం నీ దగ్గరికి తీసుకొచ్చి నీ ఆత్మీయ జీవితం పాడైపోయేటట్లుగా, నీ కన్యత్వం పాడైపోయేటట్లుగా, నీ తీర్మానాలు పాడైపోయేటట్లుగా ఒక కలుషితమైన వాతావరణం నీ చుట్టూతో వాడు చేరుస్తున్నాడు. బిడ్డలారా, ఒక అన్యజనుణ్ణి పాపం ఆకర్షించిన దానికంటే, ఒక అన్యజనుణ్ణి పాపం చేరిన దానికంటే యేసయ్య రక్తముతో కడగబడిన వారినే పాపం ఎక్కువగా చేరాలనుకుంటుంది. ఏమండి, సాతాను ఎప్పుడు, నీకు ఒక మాట చెప్తాను, సాతాను ఎప్పుడు దేవుని బిడ్డలను పాడు చేయాలనుకుంటాడు, కానీ వాడి బిడ్డలను ఆడేందుకు పాడు చేయాలనుకుంటాడు? లోకమంతా వాడి బిడ్డలే కదా, వాడి బిడ్డలను మాత్రం ఏ కీడు చేయడం. శత్రువైన సాతానుకుండే ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్న నీ మీదే, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీ కుటుంబం మీదే, యవన కాలములో వైరాగ్యంగా బ్రతకాలి, దేవుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్న నీ మీదే శత్రువు పదే వాడు దాడి చేస్తూ ఉంటాడు. నిజమే, నువ్వు మృతి నొందిన వాడివి,
కుళ్ళు పట్టే సమాజంలో, కుళ్ళు ఆవరించబడిన లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు. ఇలాంటి దినాలలో నువ్వు బ్రతుకుతూ ఉండగా నువ్వు భద్రపరచబడాలి అంటే గోపరసం చేత నువ్వు ప్రోక్షించబడాలి. గోపరసం నీ అంతరేంద్రియాల్లో ప్రవేశించాలి. నీ ప్రాణాత్మ శరీరాలలో గోపరసం ప్రవేశిస్తే మలినమైన ఈ లోకంలో మాలిన్యత అంటని ఓ పవిత్రుడిగా ప్రభు కొరకు నువ్వు బ్రతకగలవు. చచ్చిపోయిన శవం కుళ్ళు పట్టకుండా కాపాడే ఆ గోపరసమేది, కాపాడగలిగే శక్తి కలిగిన ఆ గోపరసమే పరిశుద్ధాత్మ శక్తి. ఎవరిలోకైతే పరిశుద్ధాత్ముడు దిగొస్తాడో, దిగి రావటం మాత్రమే కాదు, ప్రాణాత్మ శరీరములోకి, అంతరేంద్రియాల్లోకి, ఎముకల్లోకి, మూలుగుల్లోకి పరిశుద్ధాత్ముడు ఆవరిస్తాడో. పాప పంకిలమైన లోకంలో వాడు బ్రతికిన పాపం తనను ఆకర్షించకుండా, పాపము వాడి ఎదుకు రాకుండా ఆ వ్యక్తిని కాపాడగలిగే శక్తి గోపరసంలో దాగి ఉంది. చప్పుడు కొట్టు ప్రభుకి స్తోత్రాలు చెప్తా. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, దైవ సేవకుడైన పౌలు 2వ తిమోతి 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందరూ స్క్రీన్ వైపు చూడండి, మైక్లో చదువుతారు, అందరూ చూడండి దయచేసి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మరలా చివరి మాట చదువు తమ్ముడు. మనలో నివసించు మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. చాలు. హల్లెలూయా. నాతో కలిసి మాట చెప్పండి. ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. గమనించండి బిడ్డలారా, ఆ మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా కాపాడు అని మాట్లాడతాడు. ఈ మాటలో ఉన్న లోతు ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరు తిమోతి? యవన కాలంలో దేవుని సేవ చేయాలని దేవుని కొరకు వచ్చినటువంటి వాడు, దేవుణ్ణే ప్రాణంగా ఎంచి దేవుని పని కొరకు వచ్చినటువంటి వాడు. యవన కాలంలో దేవుని పనికి వచ్చిన ఆ తిమోతిని గూర్చి దేవుడు అంటాడు, తిమోతి, దేవుని కొరకు బ్రతకాలి అనే మంచి పదార్థం నీలో ఉంది. దేవుని కొరకు ఒక నిస్వార్థమైన సేవ చేయాలి అనే మంచి పదార్థం నీలో ఉంది. ఓ వైరాగ్యభరితమైన సేవ చేయాలని, ఒక ప్రతిష్ఠితుడిగా దేవుని కొరకు బ్రతకాలని, ఓ పవిత్రుడిగా బ్రతకాలని, ప్రార్థనాపరుడిగా జీవించాలని, పవిత్రత అంటని కన్యత్వాన్ని చెరుపుకొని ఓ పవిత్రురాలైన కన్యకగా బ్రతకాలి అనే ఆ మంచి పదార్థం, మంచి ఆలోచన నీలో ఉన్నది. ఆ మంచి పదార్థం పాడు కాకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కాపాడబడుదువుగాక. చెప్దాం ఆమేన్. బిడ్డలారా, ఇక్కడ పదార్థము అనే మాట అన్నాడు కాబట్టి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, మాంసం ఉంది, చేపలు ఉన్నాయి. ఏమండి, లాక్డౌన్ దినాల్లో చేపలు గుర్తు తీసుకొచ్చానని ఏమనుకోవద్దే. ఇప్పుడు చేపలు ఉన్నాయి, మాంసం ఉంది. ఇప్పుడు మాంసాన్ని బయట పెట్టామనుకోండి, ఒక రోజు ఉంటుంది పాడు కాకుండా, రెండో రోజు ఉంటుంది పాడు కాకుండా, రెండో రోజు నుంచి ఏమైపోద్ది? పాడైపోద్ది. 3-4 రోజులు అయ్యేసరికి పూర్తిగా కుళ్ళి పట్టిపోద్ది, పాడైపోద్ది. విచిత్రం చూడండి, అదే పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అదే పదార్థాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఏమైంది? అదే పదార్థాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, సంవత్సరం అయినా పాడు కాకుండా ఉంటుంది కదా. అంటే ఒక పదార్థాన్ని ఫ్రిడ్జ్ పాడు కాకుండా ఎలా కాపాడుతుందో, ఈ లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒక ఫ్రిడ్జ్కే పదార్థం పాడు కాకుండా కాపాడగలిగే శక్తి ఉన్నప్పుడు, మరి నిశ్చయంగా నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న ఆ శ్రేష్టమైన పదార్థాలు పాడు కాకుండా కాపాడే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకుందువుగాక. ఈ మధ్యకాలంలో ఇటలీలో కన్నీళ్లు తెప్పించిన ఒక దుఃఖభరితమైన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బహు హృదయ విదారకమైనటువంటి సంగతి. ఆ తల్లి కరోనా వ్యాధిగ్రస్తురాలైంది. ఎప్పుడంటే ఒక బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ వయసు 18 నెలలు, అంటే సంవత్సరం 6 నెలలు గడిచి 18 నెలల ఆ బిడ్డను ఇంట్లో ఉంచారు.
ఆ తల్లి కరోనా వ్యాధిగ్రస్తురాలైంది. హాస్పిటల్లో మరణ పడక మీద ఇక చివరి క్షణాల్లో ఉంది. ఆ ఇంట్లో 18 నెలల పసిబిడ్డ, అమ్మ తోడు లేక 24 గంటలు ఏడుస్తూ ఉంది. ఈ తల్లి మరణ పడకలో చనిపోయి ఆఖరి క్షణాల్లో డాక్టర్లు వచ్చి అడిగారు, అమ్మా నీ చివరి కోరిక ఏంటో ఒకసారి చెప్పమ్మా అంటే ఆ తల్లి అందట, నాకు పుట్టిన 18 నెలల బిడ్డను చనిపోయే ఆఖరి క్షణాల్లో ఒకసారి కళ్ళారా నేను చూడాలి. ఆ బిడ్డను ఆఖరి క్షణాల్లో నా గుండెల మీద అట్లా హత్తుకోవాలి అని అనటంతో, అమ్మా నువ్వు ఇప్పటికే కరోనా వ్యాధి తీవ్ర స్థితిలో రేపో మాపో చనిపోయేటట్లున్నావు, ఇది ఎలా? ఈలోపు ఇంటి నుంచి కబురు వచ్చింది. ఆ పుట్టిన 18 నెలల బిడ్డ తల్లి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుస్తుంది. ఆ బిడ్డ ఏడుపు మాన్పాలంటే తల్లినైనా చూయించాలి, తల్లి స్పర్శ అయినా ఆ బిడ్డకు తగలాలి. ఇంటి దగ్గర నుంచి వార్త వచ్చింది. డాక్టర్లు ఏం చేశారో తెలుసా? ఆ తల్లి శరీరం చుట్టూత కరోనా వ్యాధి అంటకుండా కవర్ కప్పారు. చూశారు కదా, ఆ తల్లి శరీరం చుట్టూత కవర్ కప్పి ఆ శరీరం చుట్టూత పకడ్బందీగా కరోనా వ్యాధి ఆ పసిబిడ్డకు అంటకుండా చుట్టూత ఐసోలేట్ చేసండి. ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లికి చూయించి ఛాతి మీద అట్లా ఆనిస్తే తల్లి అట్లా బిడ్డ మీద చేయేసిందట. అద్భుతం. తల్లి చేతి స్పర్శ తగలటంతో ఆ బిడ్డ ఏడ్పు ఆపేసిందట. ఆ బిడ్డ ఏడ్పు ఆపేసిన మరుక్షణమే ఈ తల్లి తన చివరి శ్వాస విడిచిందట. ఇక్కడ నేను మీతో పంచుకోబోయే మాట ఆ స్క్రీన్ వైపే చూడండి. ఆ పైన కనపడుతున్న ఆ చిన్న బిడ్డ ఒక విశ్వాసి. మీరు ఒకసారి చూడండి, ఆ చిన్న బిడ్డ ఎక్కడుంది? కరోనా వ్యాధి ప్రక్కనే ఉన్న ఆ సూక్ష్మ క్రిముల మధ్య ఉంది. ఆ వ్యాధి తనకు అంటకుండా కాపాడింది ఏదో తెలుసా? ఆ చుట్టూతో ఉన్న ప్లాస్టిక్ కవర్, ఐసోలేటెడ్ కవర్. ఆ ఐసోలేటెడ్ కవరే గోపరసంగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరు ఆవరించబడతారో, పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరు కప్పబడతారో, మృతతుల్యమైన పరిస్థితుల్లోనూ సంచరిస్తున్న, వ్యాధి బారిన పడే ప్రజల మధ్యలోనూ సంచరిస్తున్న ఆ అపాయము నీ దరికి చారకుండా, పాపమనే మృత్యు గడియలు నిన్ను ఆవరించకుండా నీ చుట్టూత రక్తపు కంచెగా మార్చగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. బిడ్డలారా ఒక్కసారి చూడండి, ఎందుకు అంతఃపురంలో ఉన్న ఈ స్త్రీని గోపరసంతో కప్పేవాళ్ళు తెలుసా? అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ కడవరి దినాల్లో మనం సమాధి చేయబడిన తర్వాత మనకు పునరుత్థానపు శక్తినిచ్చేది గోపరసంగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ ప్రభావమే. మీరు ఒక మాట ఎరుగుదురు కదా, దావీదు సౌలుని ఎందుకు చంపలేదు? చెప్పండి. దావీదు సౌలును ఎందుకు చంపలేదు? గొలియాతును చంపిన దావీదు అవలేలుగా సౌలును చంపగలడు. ఎలుకబంటిని చంపిన దావీదు, సింహాన్ని చంపిన దావీదు అవలేలుగా సౌలును చంపగలడు. కానీ సౌలుని ఎందుకు చంపలేదంటే అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. అంటే అభిషేకంలో ఉన్న ఆ కృప ఏమిటంటే, అభిషేకించబడిన వాడిని ఒక దేవుని బిడ్డ ముట్టటానికే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటే, అద్భుతం గమనించండి, అభిషేకించబడిన వాడిని సాతాను ముట్టగలడా? అసలు ఆలోచించండి. సౌలు అభిషేకించబడిన వాడు అన్న ఒక్క కారణాన భక్తుడైన దావీదు అభిషేకించబడిన సౌలును ముట్టలేకపోతే, అభిషేకించబడిన వాడిని గమనించండి, భక్తుడైన దావీదే ముట్టలేకపోతే అభిషేకించబడిన వాడిని సాతాను ముట్టగలదా? అసలు అభిషేకములో ఉన్న అభిషేకమే అది, అభిషేకములో ఉన్న ప్రభావమే అది, పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్న ఆ దైవికమైన కృపే అది. ఈ లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అభిషేకం అనే గోపరసం చేత నువ్వు నింపబడితే ఆ తర్వాత దావీదు అభిషేకించబడ్డాడు. వింటున్నారు కదా?
ఆ తర్వాత దావీదు అభిషేకించబడ్డాడు. బైబిల్లో మనం చూస్తాం, దావీదును చంపాలన్నట సౌలు ప్రతిరోజు తిరుగుతూ ఉండేవాడట. చూస్తే అయితే దావీదు అరణ్యములోనూ కొండ స్థలములలో ఉండేవాడు. జూఫోను అరణ్యమున చివరిలో రాయబడి ఉంటుంది, సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు అని రాసి ఉంటుంది. బిడ్లారా చూడండి, ఈ మృత్యువు దావీదును ప్రతిరోజు వెంటాడే ఉండేది. సౌలు అనే మాటకు ఒక అద్భుతమైన అర్థం చెప్తాను. SAUL, సౌల్ అనగా సాటన్ అథారిటీ అపాన్ లైఫ్. SAUL, ఎస్ అనగా సాటన్, ఏ అనగా అథారిటీ, యు అనగా అపాన్, ఎల్ అనగా లైఫ్. బిడ్లరా గమనించండి, దావీదు మీద సాతాను ప్రతిరోజు అథారిటీ, ఆజమాయిషీ చెల్లించాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అద్భుతం ఏంటో తెలుసా? దావీదులో ఉన్న అభిషేకం సౌలు ఆధిపత్యం దావీదులో నెరవేర్చబడకుండా ఆ అభిషేకం చేత దావీదు తప్పించబడుతూ ఉండేవాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న నీ జీవితంలో నిజమే, సాతాను ప్రతిరోజు నీ మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నాడు. నిన్ను వశపరుచుకోవాలని, నిన్ను తనవాడిగా చేసుకోవాలని, నిన్ను పడగొట్టాలని. ఇది మృతతుల్యమైన లోకం, మాలిన్యంతో నిండుకున్న లోకం. బిడ్డ, ఒక్క మాట విను. గోపురసం నీ అంతరంగంలో ప్రవేశిస్తే, ప్రాణాత్మ శరీరాల్లో చొరబడితే, గోపురసం అనే ఈ పరిశుద్ధాత్మ మలినమైన ఈ లోకంలో, అపవిత్రమైన ఈ లోకంలో ఒక పవిత్రుడిగా నీ కొరకు, పవిత్రుడిగా నిన్ను ప్రభు కొరకు పెంచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకనేనండి ఈజిప్ట్ దేశంలో గోపురసపు చెట్టుకు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టారు. వింటున్నారు కదా? మనమంతా గోపురసం లేదా గోపురసపు చెట్టు మెరహ్ అని పిలుస్తాం కదా. ఈజిప్టు దేశంలో ఈ గోపురసపు చెట్టుకి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టారు. అసలు ఆ పేరు మనం వింటే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. చూడండి. మీకు ఇంగ్లీష్ రాకపోతే నేనేమి చేయలేను. మరలా జగన్ గారి స్కూల్లో జాయిన్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇక ఇంతకు మించి నేనేం చేయలేను. సరే, చదువుతాను. మెరహ్ ట్రీ ఇన్ ద గార్డెన్ ఆఫ్ హిస్ ప్యాలెస్ నేమ్డ్ షాహూర్స్ స్ప్లెండర్ సోర్స్ అప్ టు హెవెన్. అలాగే ఉంచండి తమ్ముడా. సాహూర్స్ అనే ఒక వ్యక్తి ఎవరై అంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసిన ఒక రాజు. ఫరో అనేది పేరు కాదు, బిరుదు. ఇప్పుడు రాష్ట్రపతి పేరు కాదు, బిరుదు కదా. ప్రధానమంత్రి పేరు కాదు, బిరుదు కదా. ఫరో అనేది కూడా ఒక బిరుదు, రాజులకు ఇవ్వబడేటువంటి బిరుదు. ఆ ఫరోలో ఒక ఫరో పేరు సాహూర్. చెప్పండి. షాపూర్ కాదు, సరిగా చెప్పాలా? షాహూర్ అనే రాజును చాలా ఘనంగా ఐగుప్తీయులు కొనియాడేటువంటి వాళ్ళు. ఆ షాహూర్ అనే రాజు తన వనంలో ఇదిగో ఈ మెరహ్ అనే చెట్టును నాటాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఎక్కడో పరలోకానికి వెళ్ళారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇదిగో ఈ మెరహ్ అనే చెట్టు మనను పరలోకానికి ఎట్లా తీసుకెళ్తుందంటే, స్ప్లెండర్ బండి మీద కూర్చుంటే ఎంత స్పీడ్గా వెళ్తామో అంత వాయువేగంతో పైకి మనల్ని తీసుకొని వెళ్తుంది. అంటే చివరికి మెరహ్ చెట్టు అనే పేరులో ఉన్న అద్భుతమైన అర్థం ఏంటంటే, పరలోకానికి వాయువేగంతో తీసుకొని వెళ్ళగలిగే పరలోకపు చెట్టు. చప్పటి కొట్టు స్తోత్రాలు చెప్దాం. పరలోకానికి వాయువేగంతో, అది కూడా మామూలుగా కాదు. ఇక దాంట్లో స్పీడ్ బ్రేకర్లు లేవు, మేఘాలు కూడా అడ్డురావు, మేఘాలు ఏవి అడ్డురావు, మొత్తం నాన్ స్టాప్. అట్లా పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే చెట్టు ఏదయ్యి అంటే గోపురసం. ఆ చెట్టు మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళదు, కానీ ఆ చెట్టుకు సాదృశ్యంగా ఉన్న నా యేసుక్రీస్తు మన పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తులో నుండి బయలుదేరిన రక్తం,
యేసుక్రీస్తులో నుండి బయలుదేరిన వాక్యం, యేసుక్రీస్తులో నుండి బయలుదేరిన పరిశుద్ధాత్మ పరలోక రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఉన్న పాటునే గోపురసపు అనుభవానికి వెళ్దాం. దేవునికి మహిమ. అంతఃపురం నుండి రాజసావధానికి వెళ్ళింది ఎస్తేరు ఒక్కతే. అంతఃపురం నుండి తిరిగి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది. ఇక్కడ 2 గుంపులు మనం చూస్తున్నాం. ఎత్తబడే గుంపు, రెండవది విడవబడే గుంపు. మీ నా ఆశ ఎత్తబడే గుంపులో దేవుడు మనందరిని ఉంచునుగాక. ఒక క్షణం అందరం కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజమే ఈ లాక్డౌన్ దినాలు శుద్ధీకరణ దినాలు నాతో మాట్లాడావు. శుద్ధీకరణ దినాలు నాతో మాట్లాడావు. శుద్ధీకరణ దినాలు నాతో మాట్లాడావు. శుద్ధీకరణ దినాలు నాతో మాట్లాడావు. ప్రభా, నాతో మాట్లాడావు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నా మొరటుతనం పోవాలి ప్రభా. నాలో ఉన్న దుర్వాసన పోవాలి నాయన. నాలో ఉన్న గాయాలు మానాలి ప్రభా. మీ రక్తంతో నన్ను కడుగు. మీ వాక్యంతో భుజించే కృప నాకు దయచేయి. ఆత్మచేత నన్ను ముద్రించి యేసయ్యా. అందరూ నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన మీ అందరికీ చేస్తాను. గోపురస్వాన్ని గురించి ఎప్పుడు వినని శ్రేష్టమైన సంగతుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు కదా. ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా చిన్న ప్రార్థన. తండ్రి, ఈ లాక్డౌన్ దినాలు మాకు దిద్దుబాటు దినాలని, శుద్ధీకరించుకునే దినాలని, గోపురసపు చెట్టులో నుంచి తీయబడిన మీ రక్తం చేత, మీ వాక్యం చేత, మీ ఆత్మ చేత దిద్దుబాటు చేసుకుని కడగబడి ఆత్మపూర్ణులుగా మార్చబడే దినాలని మాతో మీరు మాట్లాడావు. ఈ లైవ్లో పాల్గొందిన ప్రతి బిడ్డ మీ రక్తం ద్వారా కడగబడుదురుగాక. మీ వాక్యాన్ని జీవాహారంగా పొందుకుందురుగాక. ప్రత్యేకంగా తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన మీ ఆత్మచేత ముద్రించబడి, ఆత్మచేత తాకబడి, ఆత్మచేత ఆవరించబడి, ఆత్మచేత భద్రపరచబడి కృప యేసు నామములో ప్రతి బిడకు మీరు అనుగ్రహించుదురుగాక. నా చేతులెత్తి ఈ లైవ్ వీక్షించిన ప్రతి బిడ్డను, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవిస్తున్నాను. ఈ ప్రజలు దీవించబడుదురుగాక. ఈ ప్రజలు వర్ధిల్లుదురుగాక. మీరు ఆకడకై ఆయత్తపడుదురుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభాలు. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ.